హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, అందరికీ పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసారి గారికి, విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్ఎస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా స్వయానికి, విశ్వంలోని విశ్వ చైతన్యానికి ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలండి. నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం బ్లావెట్స్కీ గారికి, అలాగే రామ్తా మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వారే నాతో చెప్పిస్తున్నారు ఈ పుస్తకంలోని ప్రతి పదాన్ని అని నేను భావించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం బాగా వచ్చింది మేడం. అలాగ అనుకోగానే పేజ్ కరెక్ట్ వచ్చేసింది అక్కడికే. అవును మేడం, నిజంగా మేడం. మనం అంటే కొన్ని విశ్లేషించుకుంటాం కదా, అట్లా ఇది అది అది ఇది ఏం లేకుండా ఖాళీగా ఉంటే కరెక్ట్గా వస్తుంది. మనం గుడ్డిగా ఏం లేకుండా చేయబెడితే నిజంగా దొరుకుతుంది మేడం, కరెక్ట్గా భలే దొరుకుతుంది. అదే చూడండి, ఈ రోజు ఎంత బాగా వచ్చింది. అక్కడ అనుకున్నాను పేజ్ అట్లే వచ్చేస్తుంది. నేను ఎక్కడ కంప్లీట్ చేశాను అక్కడికే వచ్చి ఆగిపోయింది. అవును. థ్యాంక్ యూ బ్లావెట్స్కీ మేడం గారికి. నేను నిజంగా చదువుకోవడానికి ఆమె నన్ను అనుమతించినందుకు థ్యాంక్ యూ. 1800 అంటే గురువుతో కలిసి నడవడము, గురువు అనుగ్రహం పొందడము ఒక వరము, అదే తపస్సు, అదే ఒక మహాయోగం. నిన్నటికి ఇక్కడ ఎండ్ చేశాను. ఈ రోజు 1886 ఆరంభంలో బ్లావెట్స్కీ బెల్జియం ప్రయాణం పెట్టుకుంది. ఓస్ట్రెండ్ లో తన సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. వారితో కొన్నాళ్ళు గడపాలని వెళ్ళి 1887 మే వరకు అక్కడే ఉండిపోయింది. 1886 పొడవునా కష్టాలు వెన్నంటాయి. ఇండియా నుండి వచ్చిన ఒక యువకుని ప్రవర్తన ఆమెకు చిరాకు కలిగించింది. అతన్ని పంపివేశాక ప్రాణం కుదుట పడ్డది. అంతలో స్వీడన్ వెళ్లిన కాంటెస్ తిరిగి వచ్చింది. నాటి నుండి చివరి వరకు బ్లావెట్స్కీని ఆమె కనిపెట్టుకునే ఉంది. అనారోగ్యం కారణంగా బ్లావెట్స్కీ లక్ష్యం రూపం దూరం చేసుకోలేదు. సీక్రెట్ డాక్టరీని పూర్తి చేయాలన్న పట్టుదల పెరిగింది. లోకులు విమర్శించిన కొద్దీ సత్యం, నిజాయితీ పదను తేలింది. విపరీతమైన కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు భరించింది. ఆమె పట్టుదలకు జబ్బులు పలాయనం చేశాయి. అపాయాలు చెప్పి రావు. ఓస్టెండ్ లో సోదరి ఇంటి వద్ద ఉండగా మళ్లీ జబ్బు పడ్డది. స్పృహ కోల్పోయింది. డాక్టర్లు ఆశలు వదిలారు. సీక్రెట్ డాక్టరీన్ పని అసంపూర్ణంగా ఉంది. అది పూర్తి చేయడానికైనా మాస్టర్లు ఆమెను బ్రతికించక తప్పలేదు. ఎప్పుడైతే గురువు ఆపన్న హస్తం అందిందో అప్పుడు చప్పున లేచి కూర్చుంది. అప్పుడు కాంటెస్ అన్నమాట, కాంటెస్ ఇలారా, మాస్టర్ వచ్చి వెళ్ళారు గమనించావా? నేను బ్రతకడం చావడం నా ఇష్టమట. ఇంగ్లాండ్ వెళ్ళి ఉంటే చనిపోయేదాన్నట. మాస్టర్ చెప్పారు. థియోసఫీ కోసం నా సర్వస్వం త్యాగం చేశాను. కాఫీ పట్టుకురా, నీరసంగా ఉంది. మృత్యు ముఖంలోనూ నిబ్బరంగా జోక్ చేయగల సంయమనం ఆమెది. ఆ క్షణంలో బ్లావెట్స్కీ నిర్ణయం గొప్పది.
బాధ భరించలేక చచ్చిపోవాలనిపించి నిర్ణయిస్తే సీక్రెట్ డాక్టరీన్ పూర్తయ్యేది కాదు. బ్రతకాలనుంది. మాస్టర్లు ప్రాణం దానం చేశారు, ఆయుర్దాయం పెంచారు. ఆమెకు ఆకల్ట్ శిక్షణ, దివ్య జ్ఞానము ముఖ్యం. ఆమె ఉదాత్త నిర్ణయానికి కారణం ప్రేమ, సమరస భావన, సహజీవన సౌభాగ్యం. అవును, ప్రపంచానికి మానవాళికి అవసరమైన మూల ధర్మాలు అవి. భౌతిక సుఖాలు ఆశించేవారు ఆ 3 సూత్రాలను ప్రక్కన పెడతారు. భారతదేశంలో హిందువులైన యువకులకి ఆ శక్తి ఉంది, కానీ ఉపయోగించరు. మొత్తం ప్రపంచానికి శాంతిని దాంతిని ప్రసాదించగల యోగశక్తి భారత్ లోనే ఉంది. సనాతన ధర్మంలో సహనము, ప్రేమ, ఆదరణలు ఉన్నాయి, కానీ ఆచరణలో కనిపించవు. హిందూ థియోసఫిస్టులకు తెలుసు బ్లావెట్స్కీ మహర్షుల వారసురాలని. పరమ గురువులు సదా కాంక్షించేది విశ్వ సౌభ్రాతృత్వం, అవసరం ఆశించేది విశ్వశాంతి. అనవరతం ఆశించేది విశ్వశాంతి. అందుకు తగిన సమయం ఇదేనని గుర్తించారు. బ్లావెట్స్కీ ప్రయత్నం వల్ల యూరప్ దేశాలలో మానసికంగా కొంత మార్పు వచ్చింది. వీలైనంత తొందరగా జర్మనీ వదిలి లండన్ చేరాలని సంకల్పించింది. తన కృషి విశ్వవ్యాప్తం కావడానికి లండన్ మంచి కేంద్రం, ఇంగ్లీషు మంచి మాధ్యమం. లండన్ థియోసఫిస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ఆహ్వానించారు. అది మాస్టర్ సంకల్పం కావచ్చు, మాస్టర్ ప్రణాళికలో ఒక భాగమై ఉండవచ్చు. తానెలా కాదనగలదు? ఏది వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉంది. సీక్రెట్ డాక్టరీన్ ఇతర రచనలు ప్రింట్ కావడానికి అక్కడ ఏర్పాట్లు జరిగాయి. థియోసఫీ పట్ల జనానికి ఆసక్తి పెరిగింది. లండన్ లో ఆమెకి నివాసం ఏర్పాటైంది. ప్రముఖ సాహితీవేత్తలు ఆమె రచనలో సహకరించడానికి సిద్ధమైనారు. 1890 ఫిబ్రవరిలో బ్లావెట్స్కీ ఇలా మళ్ళీ అన్నారు: నేను తిరిగి ఇండియా వెళ్ళకపోవడానికి ఆ అనారోగ్యం కారణం కాదు. అడయార్లో నన్ను రక్షించిన మాస్టర్లు ఇప్పుడు రక్షించకపోరు. 2 సార్లు మాస్టర్లు నన్ను కాపాడారు. వెళ్ళకపోవడానికి అసలు కారణం ఇండియాలో నేను ఆశించిన ఆదరణ, ప్రేమ కరువైనాయి. ఆ ప్రేమాతరాలు అమెరికాలో, ఇంగ్లాండ్లో లభిస్తున్నాయి. గత 3 సంవత్సరాల్లో వందల మందిని కలిశాను. వారంతా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం చేశారు. థియోసఫీని ప్రచారం చేస్తున్నారు. అది నాకు సాంత్వన కలిగించింది. పైగా నేను ఇండియా వదిలిన తర్వాత అక్కడి వారికి శ్రద్ధ తగ్గిపోయింది. ఎవరూ సరిగా పని చేయటం లేదు. అడయార్లో అధికారం కోసం పోరు ఎక్కువైంది. అసూయలు పెరిగాయి. అవకాశం కోసం ఎదురు చూచారు. నేను ఇంగ్లాండ్ రావడం వారికి అవకాశం అయ్యింది. ఇండియాలో థియోసఫీ దెబ్బతినడానికి ఆల్కాట్ పాత్ర కూడా చాలా ఉంది. అతనిలో పూర్వం ఉన్న ఉత్సాహము, దక్షత కొరవడ్డాయి. తన సర్కిల్ ఒకటి తయారు చేసుకున్నాడు. అది మేధావి వర్గం. దాంతో అసలు లక్ష్యం చెదిరింది. థియోసఫీ అంటే తాంత్రికం కాదు, మిస్టరీ కాదు, అతీంద్రియ విద్యల ప్రదర్శన అంతకన్నా కాదు. సిన్నెట్ కూడా అటువంటి తప్పులే చేసి పతనానికి చేయి అందించాడు. మాస్టర్ సందేశాలు లెక్క చేయడం మానివేశాడు. అప్పుడే మాస్టర్ మోరియా హెచ్చరించాడు: మనిషి సామాజిక హోదాకు, ఆధ్యాత్మికతకు సంబంధం లేదని. ఆ సలహాను సిన్నెట్ పాటించలేదు. లండన్ లాడ్జిని విద్యావేత్తలతో నింపాడు. పలుకుబడి, హోదా గల వారిని గౌరవించేవాడు. సిన్నెట్ ఇండియా వదిలి లండన్ చేరగానే మాస్టర్లు అతనిని వదిలిపెట్టారు. బ్లావెట్స్కీ సమావేశాలకు హాజరయ్యేవాడు కాదు. పైగా ఎనలేని ద్వేషం పెంచుకున్నాడు. అది కలిమహత్యం అన్నది బ్లావెట్స్కీ. 1891లో కాలం చేయడానికి కొంచెం ముందు ఒక అమెరికన్ కన్వెన్షన్ లో మేడం చెప్పిన మాట: ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, అభివృద్ధి 1898 వరకు కొనసాగుతుంది. అప్పుడు థియోసఫికల్ సొసైటీలో చాలా గొడవలు వస్తాయని నాకు అనిపిస్తోంది. అసలుకే ముసలం రావచ్చు, చాలా గొడవలు వస్తాయి. అయితే కల్లోలం తర్వాత థియోసఫీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మాస్టర్ మోరియా ముక్తాయింపు: ఇప్పటి వరకు జరిగిన
జరిపిన ముగ్గురి కృషి వృధా కాదు, అది ప్రశంసనీయం. మొదటి 25 సంవత్సరాల్లో మాస్టర్స్, ఆ తర్వాత మాస్టర్ల డైరెక్ట్ సహాయం ఉండదు. అంత మాత్రాన వారి ప్రమేయం ఉండకుండా పోదు. ఎప్పుడూ థియోసఫీ మాస్టర్లకు సంబంధం ఉంటుంది. అవసరమైన వారికి అవసరమైన సహాయం మాస్టర్లు ఎప్పుడూ చేస్తారు. అప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. లండన్ మురికివాడలో పేదలకు సేవ చేస్తున్న అనిబిసెంట్కు బ్లావెట్స్కి ఒక ఉత్తరం రాసింది. నీవు చేస్తున్న సేవ గొప్పది, నా హృదయం స్పందించింది. నా దగ్గర 30 సెంట్స్ ఉన్నాయి. అవి నీకు ఇవ్వగలను. నేను పేదను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నేనిచ్చే చిన్న మొత్తంతో 30 మంది చిన్నారులకు ఒక పూట భోజనం వస్తుంది. నాకు 30 నిమిషాల ఆనందం మిగులుతుంది. నా చిన్న కోరిక తీర్చు నిర్భాగ్య పాపాలకు నా ఆశీస్సులు. ఈ లోకానికి పనికిరాని ఈ మిత్రురాలిని మన్నించు. అది బ్లావెట్స్ కి అనిబిసెంటుల మైత్రికి నాంది వాచకం. థియోసఫిస్టుల లక్ష్యాల గురించి 1888లో అమెరికన్ కన్వెన్షన్ కు రాసిన ఉత్తరంలో స్పష్టంగా పేర్కొన్నది. మద్యపానం వ్యతిరేకించే వారికి మేము మిత్రులం. జంతువుల పట్ల క్రూరంగా ఉండడం మేము సహించము. మహిళలకు అన్యాయం జరగడాన్ని అసలు సహించము. సమాజంలో ప్రభుత్వంలో అవినీతిని సహించము. మేము రాజకీయాల్లో తల దూర్చము. పేదల పరిస్థితులను మెరుగుపరచటం మా లక్ష్యం. పై అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. థియోసఫిస్టులు ఏం ఉద్ధరిస్తున్నారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. చెట్టు నాణ్యత అది కాసే ఫలాన్ని బట్టి ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించండి, ఉచితంగా భోజనాలు పెట్టండి. థియోసఫిస్టుల బాధ్యత మనుషుల హృదయంలోని మాలిన్యాలు కడిగి వేయడం, దాతృత్వం గురించి తెలియజెప్పడం, న్యాయం, ధర్మం, ప్రేమ విలువలు పెంచడం, మానవ విలువల్ని ఉద్ధరించడం, జ్ఞానం ప్రబుద్ధం చేయడం, మనిషి జంతు ప్రవృత్తిని వదిలి మానవత్వంలో జీవించడం, మనిషిగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. మానవత్వం నిలుస్తుంది. దయ, దాన, ధర్మ గుణాలు నెలకొంటాయి. 1887 అంటే 21వ చాప్టర్ అనిబిసెంట్ గురించి ఏంటి. మేడం బ్లావెట్స్కి తన అనంతరం థియోసఫీ ఉద్యమానికి జడ్జిని నాయకుని చేయాలనుకున్నది. జడ్జి యువకుడు, ప్రతిభావంతుడు, ఆల్కాట్ కు తనకు ఇష్టమైన వాడు. ఆల్కాట్ లో బౌద్ధ మతాభిమానం ఉంది గాని జడ్జికి ఎలాంటి అభిమానం లేదు. సంపూర్ణంగా థియోసఫీకి అంకితమైన వాడు. అతనిలో మహాగురువు ఆత్మ ప్రవేశించి పనిచేస్తుందని బ్లావెట్స్ కి నమ్మకం. అలా పరబ్రహ్మ ప్రవేశించడాన్ని నిర్మాణకాయ అంటారు. నిర్మాణకాయ అన్నది ఫిజికల్ కాదు, అది భౌతిక శరీరం కాదు. యోగి ఉన్నత భూమికలను చేరినప్పుడు భౌతిక శరీరం అసలు ఆలంబన కాదు. అసలు భౌతిక శరీరం ఉన్నదనిపించదు. అలా ఏర్పడిన శరీరం నిర్మాణకాయ. అది ఎవరిలోనైనా ప్రవేశించి పని చేయగలుగుతుంది. ఆ వ్యక్తి మేధను నిద్రపుచ్చి తను పని చేస్తూ ఉంటుంది. అంటే నిర్మాణకాయలు సాధకులలో ప్రవేశించి వారి నైతిక జీవన విలువలు పెంచుతాయి, వారికి ఆధ్యాత్మిక పరిణితి కలిగిస్తాయి. బ్లావెట్స్ కి 60 సంవత్సరాల జీవితంలో చివరి సప్తకం చాలా విలువ గలది, ముఖ్యమైనది అనిపిస్తుంది. ఆమెను పూర్ణ పురుషగా తీర్చిదిద్దిన సంఘటనలు చివరగానే జరిగాయి. ఎండలో ఉన్నంతసేపు నీడ ఉంటుంది. మనిషిని నీడ వెన్నంటి ఉంటుంది. నీడలో ఉన్నవానికి నీడ పడదు. లోకంలో మనిషి లోపాలు నీడల్లా వెంట పడతాయి. బ్లావెట్స్ కి సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లోను, కీ ఆఫ్ థియోసఫీ 3 పుస్తకాలు జీవిత చరమాంకంలో రాసినవే. అవి శాశ్వతాలు, ఆమెకు చిరకీర్తిని తెచ్చిపెట్టాయి. మరో 2 సంవత్సరాలలో బ్లావెట్స్ కి మరణిస్తుందనగా ఒక గొప్ప సంస్కర్త, మానవతావాది అయిన అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీలో చేరడం జరిగింది.
ఆమె బ్లావెట్స్కీన్ గురించి లోగడ విన్నది, ఆమె పట్ల ఆరాధన పెంచుకున్నది, అభిమానం పెంచుకున్నది. రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పరిశోధన పత్రిక ఎడిటర్ డబ్ల్యూటి స్టడ్ సీక్రెట్ డాక్ట్రిన్ పై సమీక్ష రాయమని అనివిసెంట్ ను కోరాడు. అంతకు ముందే థియోసఫీపై రిచర్డ్ ఓడక్సిన్ తో చర్చ జరిగింది. చర్చలో అనివిసెంట్ మేడం బ్లావెట్స్కీని సమర్థించింది. అప్పుడే అనివిసెంట్ కు మేడం పట్ల అభిమానం ఏర్పడ్డది. ఆమె జర్నలిస్టు, మంచి వక్త. మేడం అనివిసెంట్ ను లండన్ లోని బ్లావెట్స్కీ లాడ్జ్ కి ప్రెసిడెంట్ ను చేసింది. లూసిఫర్ పత్రిక ఎడిటర్ గా నియమించింది. 2 సంవత్సరాల పాటు మేడం ఈ ఇసాటరిక్ పనిపై కేంద్రీకరించింది, మిగిలిన పనులు ఆపివేసింది. అది చాలా మందికి నచ్చలేదు. కొంతమందికి ఈసాటరిక్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వసాగింది. సిన్నెట్ తన పద్ధతిలో స్వతంత్రించాడు. అడయార్లోని పెద్దల్ని గట్టిగానే మందలించింది. యూరోప్ లోని థియోసఫీ సంస్థలన్నీ ఒక దోవలోకి వచ్చాయి. యూరోప్ లో బ్లావెట్స్కీ ప్రాబల్యం పెరగటం ఆల్కాట్ కి బాధగా ఉంది. వ్యక్తి పూజ పనికిరాదని, దానివల్ల థియోసఫీ ప్రతిష్ట దెబ్బతింటుందని అతని ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి లేకుండా ఏ సంస్థ బ్రతకదు, నిర్వీర్యమైపోతుంది. అతని ఆరోపణలకు లూసిఫర్ పత్రికలో సమాధానం ఇవ్వక తప్పలేదు. బ్లావెట్స్కీ అంటే ఒకటో ఇన్ని రకాలుగా, ఈమె 5 రకాలుగా చెప్పింది. ఒకటోది, బ్లావెట్స్కీ మాస్టర్ల ప్రతినిధి కాకపోతే ఆమె ఎవరు? మోసగత్తె లేదా మాంత్రికురాలు అయి ఉండాలి. ఎలా చూసినా ఆమె లేని థియోసఫికల్ సొసైటీ లేదు. ఆమె మోసగారి అనుకుంటే ఇంతమందిని మోసం చేయగలిగిన ఆమె ప్రతిభకు జోహారు. ఆమెను మాస్టర్ ప్రతినిధి అని అంగీకరిస్తే ఆమెను విమర్శించడం అనుచితం. మాస్టరిజాన్ని గౌరవించేవారు ఆమెను అభిమానించాలి. అసలు మాస్టర్లు అనే వారే లేకపోతే థియోసఫికల్ సొసైటీ ఏర్పడి ఉండేది కాదు. దానిని వెనుక ఉండి నడుపుతున్నది మాస్టర్లే. సీక్రెట్ డాక్ట్రిన్ ప్రచురణ. మొత్తం మీద సీక్రెట్ డాక్ట్రిన్ రచన పూర్తయింది. 1888 అక్టోబర్ డిసెంబర్ మధ్య అచ్చయింది. ఎడిటింగ్ పనులు బెర్టమ్ కైట్లే, అర్చిబాల్డ్ కైట్లే చూశారు. ప్రింటింగ్ ఖర్చు కూడా వారే భరించారు. 2 భాగాలుగా అచ్చయింది. అది బ్లావెట్స్కీ మ్యాగ్నమ్ ఓపెన్ బృహద్ రచన. మొదటి భాగంలో సృష్టి విశ్వ పరిణామము వివరణ, ఆ భాగానికి ద బుక్ ఆఫ్ డైజాన్ లోని 7 పద్యాలు ఆధారం. అందులో ప్రపంచంలోని అన్ని మతాల ఆవిర్భావము, పరిణామం చర్చించింది. 2వ భాగానికి ధ్యాన్ చౌహాన్స్ ఆధారం. అందులో మానవ వికాసము, పరిణామము ప్రధాన అంశం. మేడం ఇది చూడండి, ఇందులో బృహద్ రచన మొదటి భాగంలో అంటే అదే ఇది ఎలాగా చేశారంటే అదే సీక్రెట్ డాక్ట్రిన్ లో సృష్టి విశ్వ పరిణామము వివరణ ఫస్ట్ భాగంలో ఉందంట. ద బుక్ ఆఫ్ డైజన్ లోని 7 పద్యాలు ఆధారం చేసుకొని రాసింది ఆవిడ. అందులో ప్రపంచంలోని అన్ని మతాలు ఆవిర్భావం, పరిణామము చర్చించింది. 2వ భాగానికి ధ్యాన చౌహాన్ ఆధారం. అందులో సృష్టి విశ్వ పరిణామ వివరణ అందులో ఉండేది. సీక్రెట్ డాక్ట్రిన్ లో రాసిండేవి ఫస్ట్ భాగంలో దొరుకుతుంది, సెకండ్ భాగంలో. ఈ బుక్కుల్లో కూడా ఆమె చూసి కూడా దానిలోటి కొన్ని భాగాలు తీసుకొని అందులో రాయబడ్డం జరిగింది అనమాట. అందులో సెకండ్ దాంట్లో ధ్యాన్ చౌహాన్స్ ఆధారంలో అందులో మానవ వికాసము, పరిణామము ప్రధానాంశంగా రాసిందనమాట. బ్లావెట్స్కీని లండన్ కు రప్పించింది బెర్టమ్ కైట్లే, అతని మేనల్లుడు అర్చిబాల్డ్ కైట్లే. ఆ ఇద్దరు రచన పూర్తి కావడానికి, పుస్తకం ప్రింట్ కావడానికి సహకరించారు. చార్లెస్ జాన్స్టన్ కూడా సహాయం చేశాడు. కానీ అతను 20 సంవత్సరాల కుర్రవాడు. అతనే బ్లావెట్స్కీ అక్క కూతుర్ని చేసుకున్నాడు.
అంటే వరుసకు మేడం బ్లావెట్స్కీకి జాన్స్టన్ అల్లుడు. బెర్టమ్ మాటల్లో ఆమె గురించి, మేడము మా ఆహ్వానం మేరకు మేకట్ వచ్చారు. వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే సీక్రెట్ డాక్టర్ పాతప్రతిని డాక్టర్ ఆర్చిబాల్డ్ కైట్లేకు నాకు ఇచ్చి, చదివి ఇంగ్లీషు తప్పులు దిద్దండి, ఈ పుస్తకం మీ సొంతం అనుకోండి, మీ ఇష్టం వచ్చిన మార్పులు చేయవచ్చు, నేనేమి బాధపడను, ఇది అందరి కోసము రాసిన మాస్టర్ పీస్, మాస్టర్ వర్క్ అన్నారు. మాన్యుస్క్రిప్ట్ కట్టలు నా నడుము ఎత్తున ఉన్నాయి. 3-4 అడుగులు ఎత్తుగా నా గుండె ఆగినంత పనైంది. ఇన్ని వేల కాగితాలు చదవడం ఎలా, నా వల్ల ఏ పనా, పైగా దిద్దుడు. ఒకరి మహారచనలో మరొకరు వేలు పెట్టడం తప్పు కదా. మేడంతో పోల్చుకుంటే నా తెలివి ఎందుకు పనికిరాదు. హస్తి మసికాంతరం. పుస్తకం మీది భక్తితో, బ్లావెట్స్కీ మీద ప్రేమతో ఓపిగ్గా చదివాను. అవసరమైన చోట స్పెల్లింగ్స్, పంక్చుయేషన్ మార్కులు పెట్టి మేడంతో సుదీర్ఘ చర్చలు సాగించాను. నాకేమో మేడంతో మాట్లాడాలంటే చచ్చే భయం. నిలబడితే కాళ్ళు వణికేవి. కాగితాలన్నీ ఒక వరుసలో పెట్టాలి. ఒక తీరు తెన్ను లేని కవిలి కట్టలు. మాతో ఒక మాట చెప్పింది, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మీ చేతుల్లో పెట్టాను, ఇక నా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకున్నది. మేము ఎలాగో వదిలించుకోవాలనుకున్నాం, ఆలోచించాం, తలు పట్టుకోవడం, మొత్తం మ్యాటర్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగంలో బ్లావెట్స్కీ సూచన మేరకు చరిత్ర ప్రసిద్ధి చెందిన మిస్టిక్ యోగుల్ని తెచ్చిపెట్టాం. తర్వాత సృష్టి, విశ్వ పరిణామము, తర్వాత మానవ ఉద్భవము, పరిణామం. 3వ భాగంగా గొప్ప జ్ఞానుల గురించి, జ్ఞానం గురించి. 4వ భాగం మార్మిక విద్య, దివ్య జ్ఞానము, ఆత్మజ్ఞానము, అంతా ఆకల్టిజం, ప్రయోజనాలు, అవసరాలు. మేడంతో చర్చించి పరిష్కరించే పనికి పూనుకున్నాం. కాస్మాలజీ, ఆంథ్రోపాలజీలతో 1-2 భాగాలు పూర్తి చేశాం. తర్వాత టైపింగ్ ఏర్పాటు చేశాం. టైప్ అయిన కాగితాలు ఒరిజినల్ స్క్రిప్ట్ తో సరిచూడడం మరొక బండ పని. అలా చేయగా ధ్యాన్ చౌహాన్స్ వ్యాఖ్యానం 20 పేజీలకు మించి రాలేదు. మేడంను బ్రతిమలాడి ఇంకా విపులంగా రాయించవలసి వచ్చింది. పుస్తకంలో బ్యాలెన్స్ ఉండాలి కదా, కొత్తగా రాయమంటే ఆమె అన్నారు, నేను చేసేది ఏముంది, మీరు తెలుసుకోవాల్సింది మాత్రం ఏముంటుంది, మొహం మీది ముక్కు స్పష్టంగా తెలుస్తుంది, దానికి అర్థం ఎందుకు దండగా, మొహం చూసిన వారికి వేరుగా ముక్కు చూపించాలా, కొత్తగా రాస్తే అతికించిన ముక్కులాగానే ఉంటుంది అంటే మరో వ్యాఖ్యానం, వివరణ అవసరం లేదని చెప్పడం. మేమే తంటాలు పడి ప్రతి శ్లోకం కిందికి ఆమె రాసిన విషయాలే ఏవో తెచ్చి చేర్చాము జాగ్రత్తగా. ప్రెస్ కు పంపాలంటే అన్ని కాగితాల్లో తుడుపులు, కొట్టివేతలు, చేతిరాతలు ప్రెస్ వాళ్ళు తిప్పి మొహం మీద కొడతారు. మేం ప్రింట్ చేయం అనవచ్చు, అంత గలీజ్గా ఉంది. అట్లా కాదని మళ్ళీ టైపింగ్ పని మొదలు పెట్టాం. ఒకరు చదువుతూ పోతుంటే ఒకరు టైప్ చేయడం పని. మొదటి 2 భాగాలు ప్రెస్ కాపీలు రెడీ అయ్యాయి. అంతలో అచ్చుకత అయిపోలేదు. ఎన్నో నెలల బండచాకరి. పాపం బ్లావెట్స్కీ మేడం 2 రకాల ప్రూఫ్లు దిద్ది పెట్టేది. చివరికి పేజీ ప్రూఫ్లు కూడా తనే చూసేది. చివరి నిమిషం దాకా ఏవో మార్పులు చేస్తుండేది. పుస్తకం ప్రూఫ్లు రచయిత తనే దిద్దుకోవడం వల్ల రచనకు పూర్ణత్వం వస్తుంది. ఆమె కోట్ చేసిన కొటేషన్స్ కరెక్ట్ అవునో కాదో నరమానవుడికి తెలియదు. లైబ్రరీలో వెతికిన ఆ పుస్తకాలు దొరికేవి కావు. పాఠకులకు నచ్చడం ముఖ్యం, పాఠకులు మెచ్చడం మరీ ముఖ్యం. అవే కదా మంచి రచనకు గీటురాళ్ళు. అక్కగారి అల్లుడు చార్లెస్ జాన్స్టన్ చెప్పిన కథ. మేడంను అందరూ హెచ్పిబి అనే పిలుస్తుంటారు. తనకు అలా పిలిపించుకోవడమే ఇష్టం. మేడం అనవద్దంటుంది. ఆమె శిష్యులు కొందరు మంచి ఇల్లు ఏర్పాటు చేశారు. లండన్ లోని గొప్ప భవనాలలో అది ఒకటి. లండన్ నగరం నిండా గార్డెన్స్, పార్కులు, తోటలు. ప్రపంచంలో చాలా అందమైన నగరం లండన్ అని ప్రతీతి. హెచ్పిబి పని పూర్తి చేసుకునే సమయంలో వెళ్ళి కలిశాను. ముందుగా సెక్రటరీతో కబురు పంపిన తర్వాతనే అపాయింట్మెంట్. సెక్రటరీ కూడా ఆమె శిష్యులలో ఒకరు. మేడం అంటే భక్తి ఉన్నవాడు.
గత 2-3 సంవత్సరాలుగా అతను నాకు తెలుసు. మేము అప్పుడప్పుడు కలిసి చిన్ననాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అతను సీక్రెట్ డాక్టరీన్ కథలు నాకు చెప్పేవాడు. అతనితో ఓ అరగంట గడిపి వెళ్లి మేడంని చూశాను. మొదటిసారి చూసినప్పుడు ఆమె కళ్ళు నన్ను భయపెట్టాయంటే చిత్రంగా నచ్చాయని. ఆమెవి మిస్టిక్ ఐస్, లోతుగా ఉంటాయి. ఆమె చూపులు కూడా లోతుగా ఉంటాయి. నన్ను చూడగానే కమాన్ యంగ్ మ్యాన్, నీవు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి విశేషాలు చెప్పు అన్నది. టీ తాగుదామా అంటూ స్విస్ పనిపిల్ల లూయిని బిగ్గరగా పిలిచింది. ఆమె రాగానే ఏం కావాలో ఫ్రెంచ్ లో చెప్పింది. తాను రష్యన్, ఆ పిల్ల స్విస్ మధ్య ఫ్రెంచ్ భాష. ఈజీ చైర్ లో కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ నువ్వు నాపై వచ్చిన రిపోర్ట్ చూసే ఉంటావు. నేను రష్యా గూఢచారినట. తెలుసు మేడం, 2 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి మీటింగ్ లో నేను ఉన్నాను. అలాగా, వారిలో ఆ ఆస్ట్రేలియా మేధావి రిచర్డ్ హడగ్సన్ గురించి నీ అభిప్రాయం? తెలివిగలవాడే గాని తన మీద తనకే నమ్మకం లేనివాడు. మొదట ఏ అభిప్రాయం కలిగితే అదే పట్టుకుంటాడు. మారడు, ఒట్టి మూర్ఖుడు అని చెప్పాడు అనమాట. పోనీలే, నీవైనా నిజం తెలుసుకున్నావు. అంతలో సెక్రటరీ వచ్చాడు. మేడం అన్నది, పిరికి వాళ్ళు నా సిద్ధాంతం అంగీకరిస్తే ప్రళయం ముంచుకొస్తుందని భయం. ప్రాచీన విజ్ఞానాన్ని అంగీకరిస్తే మోడర్న్ సైన్స్ కు ఏం నష్టము? నేను అగోచర లోకాన్ని గురించి, అతీంద్రియ శక్తుల గురించి కదా రాస్తాను. వాళ్ళ సైన్స్ కు మతానికి ఏం పోయింది? మాస్టర్స్ ఉన్నారని వీళ్లకు తెలియదు. చెప్పినా నమ్మే సంస్కారం లేదు. నన్ను బలి పెట్టారు ఫూల్స్. నేనన్నాను, అవును మేడం, ఆ రిపోర్ట్స్ నిరాధారం, పస లేదు. అంత బలహీనమైన రిపోర్టు నేను ఎన్నడూ చూడలేదు. అది పక్షపాత ధోరణి, అసూయ, ద్వేషం, ఒక సాక్ష్యం లేదు, ఒక్క ఆధారము లేదు. మేడం అవును కదూ? నేను అన్నాను, కానీ మేడం, మాస్టర్స్ పేర లెటర్స్ మీరే కల్పించారని. మేడం ఏమంటున్నారంటే, యంగ్ మ్యాన్, నీవు ఆలోచనలు బదిలీ చేయడం గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రయత్నించి ఉంటే నీకు తెలిసేది. నీ ఆలోచన నిర్దేశించిన వ్యక్తి మనసులో చొరబడినప్పుడు రంగులు మారతాయి. భాషలోకి అనువదించబడినప్పుడు కొంత మారవచ్చు. బహిర్గతం చేసేటప్పుడు నీ భావచిత్రాలకు అతను రంగులు అద్దుతాడన్నమాట. దానిని థాట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే భావాన్ని బదిలీ చేయడం. అదే ప్రక్రియ ఉత్తరాల సృష్టి అంటే ప్రెసిపిటేట్ కావడం. ఉదాహరణకు, మాస్టర్ ఒకరికి ఇంగ్లీషు రాదనుకో, ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్ లో రాస్తే ఎలా ఉంటుంది? మెంటల్ గా జవాబిస్తాడు. ఆ భావాన్ని నీ మాటల్లోకి నీవు ట్రాన్స్మిట్ చేస్తావు. మాస్టర్ ఎక్కడో టిబెట్ లో ఉంటారు, మనం ఇక్కడ లండన్ లో ఉన్నాం. నేను ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్న భావం మాస్టర్లకు అందుతుంది. ఆయన ఇంగ్లీష్ లో ఆలోచించడు కదా, జవాబు భావన చేస్తాడు. ఆలోచనకు భావనకు భాషతో నిమిత్తం ఉండదు. ఆ భావాల్ని నేను అందుకున్నప్పుడు మనసు నాకు తెలిసిన భాషలోకి అనువదిస్తుంది. అంటే మనం భావానికి మాటలు కూర్చుతున్నామన్నమాట. అది మ్యాగ్నెటిక్ ఫోర్సు, అదే మ్యాగ్నెటిక్ ఎక్స్ట్రాక్షన్. దానికి ఆస్ట్రల్ లైట్ సహకరిస్తుంది. అసలుకి మన భావాలు, మాస్టర్ల భావాలు ఆస్ట్రల్ లైట్ లోనే ప్రయాణం చేస్తాయి. ఆస్ట్రల్ కాంతిలో కరిగి కాంతి కణాలై మరలా మెటీరియలైజ్ అవుతుంటాయి. మ్యాగ్నెటిక్ పవర్ స్పిరిచువల్ ఆరా, ఆస్ట్రల్ కాంతి ఉన్న మీడియంస్ వాటిని సులభంగా అందుకోగలరు. మొత్తం మీద కనిపించేది విల్ పవర్ తో రూపకల్పన జరిగినట్లు. వినడానికి సులభంగానే ఉంది మేడం, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అన్నది తెలియదు కదా. నిదర్శన కావాలి నమ్మకానికి. ఓ అత, నీకు ఆకాశయానం తెలియాలి అంటే ఆకాశంలో ఎగరడం కాదు, ఆస్ట్రల్ శరీరంతో ప్రయాణం చేయడం. ఫిజికల్ బాడీ పైకి ఎగరలేదు. ఫిజికల్ ఫారం లాంటి డైమెన్షన్ తో నీలో ఓ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. దానిని వేరుపరిచి ఆస్ట్రల్లో ప్రయాణం చేయాలి. నా ద్వారా ఒక లేఖ మాస్టర్ కు నీకు అందించాలంటే
అందించారంటే అందులో మాస్టర్ భావాలు ఉంటాయి. నా భాగం కొంత ఉంటుంది. కొన్ని నా భావాలు కలుస్తాయి సౌలభ్యం కోసం. ఉత్తరాల్లో సందేశం ముఖ్యం. ఎవరు రాస్తేనేం, ఎవరు అందుకుంటేనేం. ప్రయాణం ముఖ్యం. పిచ్చి మనుషులు పిచ్చి పిచ్చిగా వాదిస్తారు. వేల మైళ్ళ దూరంలో ఎక్కడో మద్రాసులో ఉండి టిబెట్ మాస్టర్ల లేఖలు అందుకుంటారు. వాటిలో నా కల్పన ఉండదు. ఏవీ నేను రాయలేదు. అసత్యాలని ఎవరూ నిరూపించలేరు. నేనన్నాను, అవును మేడం, సిన్నెట్ అలాంటి ఉత్తరం ఒకటి చూపించాడు. ఆకల్ట్ అంటే బుద్ధియోగ తంత్రం అనిపిస్తుంది. ఆ ఉత్తరాల్లో కొన్ని ఎర్ర సిరాతో రాసినవి, కొన్ని పెన్సిల్ తో రాసినవి ఉన్నాయి. ఎక్కువ భాగము బ్లూ రంగ్ పెన్సిల్ తో రాసినవే. తుడిచినా రంగు పోలేదు. అవును, తుడిస్తే ఎలా పోతుంది? కాదన్నంత మాత్రం సత్యం సత్యం కాకుండా పోదు. పోనీలే, నా రచనల గురించి చెప్పు. అదే చెబుతున్నాను. ఆ లేఖలు 2 రకాలు. ఎర్రసిరా లేఖలు, బ్లూ సిరా లేఖలు. ఒకదాని ఒక్కొక్కటి సంబంధం లేదు. హ్యాండ్ రైటింగ్ బట్టి క్యారెక్టర్ చెప్పొచ్చు. బ్లూ సిరాతో రాసిన వారు మంచివారై ఉండాలి. వాళ్ళకి విల్ పవర్ ఎక్కువ, నెమ్మదస్తులై ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్నది సాధిస్తారు. వారిలో దయాధర్మం ఉంటుంది. మేడం, అంటే నేను రాసినట్లు కాదు కదా. నాకు అలాంటి మంచి బుద్ధులు లేవులే. మేడం నవ్వి అన్నది. నీవు చెప్పిన లక్షణాలు మాస్టర్ కుతుహోమివి. ఆయన కాశ్మీర్ బ్రాహ్మణుడు. యూరప్ అంతా తిరిగినవాడు. ఆకల్ట్ వరల్డ్లో ఉత్తరాల రచయిత తనే. ఇసాటరిక్ బుద్ధిజం రాయడానికి సిన్నెట్ కు మ్యాటర్ తెచ్చి పెట్టింది ఆయనే. మహాత్మా కుతుహోమి. మీ గొంతులో నెమలి స్వరం వినిపించేదట నిజమా? కాదు, నాది నైటింగల్ గొంతు. మిగతా రాతల సంగతి. మేడం, ఎర్రసిర ఉత్తరాల స్టైలే వేరు. వాటిలో కురుకుదనం, వేగం, అధికారం ఉన్నాయి. అగ్నిపర్వతం బద్దలై ప్రవహించే లావా ప్రవాహం. అందులో నయాగర జలపాతం దూకుడు ఉంది. అసలు మీ రచన స్టైలే వేరు మేడం. ఆ 2వ రకం ఉత్తరాల వేగం మీ రచనల్లో కనిపిస్తుంది. అవునేమో, ఆ గురువు గారి శిష్యురాలను కదా. అది నా గురువు మాస్టరు మోరియాది. నా వద్ద ఆయన ఫోటో కూడా ఉంది. ఆయన జన్మతః రాజపుత్ర యోధుడు. భారీ శరీరం, ఆజానబాహుడు, 6 అడుగుల 8 అంగుళాల ఎత్తరి. ఆయనది గొప్ప అందం. వారి వయసు తెలియదయ్యా. నా 2 వయసులో, అంటే 1851లో మొదటిసారి ఆయన్ని చూశాను. అప్పటికి ఆయన యువకుడు. ఇప్పటికీ ఆయన అంతే యువకుడుగా ఉన్నారు. నేను ముసలిదాన్ని అయిపోయాను. మేడం తనకు తెలిసిన మాస్టర్ల గురించి, యోగుల గురించి, భారతదేశ ఋషుల గురించి, టిబెట్, పర్షియా, చైనా, ఈజిప్టు, గ్రీసు, హంగేరీ, ఇటలీ, యూరప్ మిస్టిక్ మాస్టర్ల గురించి వివరించింది. ఆమెకు చాలా మందితో పరిచయం ఉంది. అబ్బాయి, పొద్దుపోయింది, నాకు నిద్ర వస్తుంది, బాయ్ అన్నది. ఆ రోజుతో బ్లావెట్స్కీ పై ఆరాధన మరీ పెరిగింది. ఆమె హృదయం లోతులు తెలుసుకోగలిగాను. కొంతవరకు అది అగాధం. ఆమెలో గొప్ప వర్చస్సు ఉంది. ఎవరికీ తెలియని రహస్యాలున్నాయి, వెలుగులున్నాయి, చీకటి కోణాలున్నాయి, కాంతి వాకలున్నాయి. ఒక్క మాటలో విశ్లేషించాలంటే ఆమె పుస్తకాల కంటే ఆమె వ్యక్తిత్వం గొప్పది. ఆమె రచనలు చదవడం కాదు, ఆమెను చదవగలగాలి. ఆ చదువు అవసరం. 22వ చాప్టర్ అండి, చరమాంకం అంట. 1887 మే నాటికి మేడం బ్లావెట్స్కీ లండన్ చేరింది. మొదట వెకాట్ లో నివాసం. అది మాబెల్ కాలిన్స్ ఇల్లు. అక్కడ ఉన్నది 4 నెలలు మాత్రమే. ఆమె లండన్ చేరగానే అభిమానుల తాకిడి ఎక్కువైంది. వచ్చి రాగానే బ్లావెట్స్కీ లాడ్జ్ ఏర్పాటు చేసింది. కాలక్షేపం అవసరం కూడా. యూరప్ మొత్తానికి అదే కేంద్రం. లూసిఫర్ పత్రిక మతాలపైన, మత మూర్ఖత్వం పైన, చాదస్తాలపైన సంబంధించిన బాణం. మతాన్ని తూర్పార పట్టడమే లూసిఫర్ లక్ష్యం. సెప్టెంబర్లో హాలండ్ పార్క్ ఏరియాకు
మారిన తర్వాత లూసిఫర్ మొదటి నుంచి సంచిక వెలుగు చూసింది. అప్పటికే థియోసాఫికల్ ప్రచురణ సంస్థ ప్రారంభమైంది. ఆర్చిబాల్డ్ కైట్లే మాటల్లో ఆనాటి విశేషాలు. మేడం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా రాత్రి పొద్దుపోయే వరకు రాస్తూ ఉండేది. ఆమెకు ఆడంబరాలంటే మంట. చాలా సాదాగా జీవించేది. ఏ మాత్రం భేషజం లేని మనిషి. గంభీరంగా సీరియస్ గా కనిపించడాన్ని అహంకారం అని అపార్థం చేసుకుంటారు జనం. కృత్రిమ అలంకారాలు, కృతక సంభాషణలు నచ్చవు. ఏ చిన్న తప్పు జరిగినా క్షమించని స్వభావం. జ్ఞానం అన్నది అనుభవంతో వస్తుంది. ఇది అంతే అని ఖచ్చితంగా చెప్పకూడదు. ఎవరికైనా తనకిష్టం లేని విషయాలు చెబితే మౌనం పాటిస్తుంది. ఎదురు ప్రశ్న వేసేవారు సత్యాన్ని గ్రహించలేరు, భరించలేరు అంటారు ఆమె. ఎంత మందితో ఎన్ని కబుర్లు చెబుతున్నా మేడ పై గది నుండి సంకేతం అందగానే పరుగు తీస్తుంది. అది మాస్టర్ రాకకు సంకేతం. ఇండియాలో థియోసాఫికల్ సొసైటీని దాదాపు ఆల్కాట్ సొంతం చేసుకున్నట్లే అతని పెత్తనం ఎక్కువైంది. అన్నింటిపైన తన ముద్ర వేస్తున్నారు. దాదాపుగా ఆమె అడియారుతో సంబంధం వదులుకున్నది. ఇద్దరి భావాలు వేరు వేరు కాసాగాయి. థియోసాఫికల్ లాడ్జ్ పనులు, అనారోగ్యం, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు, నడవలేకపోయే స్థితి. అవతలి సీక్రెట్ డాక్టరీన్ అచ్చు పని, లూసిఫర్ పత్రిక పని ఊపిరాడేది కాదు. 1888 అక్టోబర్ బ్లావెట్స్కి జీవితంలో మరపురాని సమయం. సీక్రెట్ డాక్టరీన్ అచ్చై వచ్చింది. 500 కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఎడ్మండ్ రస్సెల్ డైరీ. మేడం బ్లావెట్స్కీతో నా పరిచయం ఆమె ముగింపు దశలో. అప్పటికే ఆమె చరమాంకంలో ఉంది. తరచుగా వెళ్లి కలుస్తుండేవాడిని. ఆమె పట్ల నాకు పిచ్చి అభిమానం, ఇష్టం ఏర్పడ్డది. ఆమె ఫోటో ఒకటి తీయించాలని అతను ఆమెను ఫోటో స్టూడియోకు తీసుకువెళ్ళాలి. రమ్మని అడిగాను. ఆ రోజు గాలివాన. బయటికి వెళ్లేందుకు అనువైన బట్టలు కూడా లేవు. ఆమెకు ఎవరైనా బట్టలు వస్తువులు తెచ్చి బహుకరిస్తే వెంటనే వాటిని ఎవరెవరికో ఇచ్చివేసేది. తనకేమీ ఉంచుకునేది కాదు. అంతటి నిస్వార్థ జీవి. తన అవసరాలే తనకు తెలియని మనిషి. మొత్తానికి కాంటెస్ సాయంతో సాయంత్రానికి మేడంను ఒప్పించాను. అప్పటిదాకా బయట కోచ్ వెయిట్ చేస్తూనే ఉంది. తనకు బయటకు రావటము ఇష్టం లేదు. అబ్బా చంపేస్తున్నారు అని విసుక్కుంది. వర్షానికి నేలంతా చిత్తడిగా ఉంది. రాళ్ల మీద కాళ్ళు జారుతున్నాయి. నేను నడవలేను అని పేచి పెట్టింది. ఒంటికి షవల్స్ చుట్టుకుంది. బండివాడి సహాయంతో బగ్గీలోకి ఎక్కించాం. మేడం బ్లావెట్స్కీకి సాయం చేస్తున్న కాంటెస్ సామాన్యురాలు కాదు. స్వీడన్ రాయబారి భార్య. మొదట లండన్ వచ్చినప్పుడు ఆమెకు గన్మెన్ ఏస్కాట్ ఉండేది. ఇలాంటి మహిళ ఇప్పుడు బ్లావెట్స్కీకి తన ఎస్కాట్స్ దాదాపు సేవకురాలు. కాంటెస్ సరదాగా ఉంటుంది. నేను కార్పెట్ల మీద నడిచిన దాన్ని ఇప్పుడు మరొకరి కార్పెట్లు తుడుస్తున్నాయి. ఈ విషయం నా హస్బెండ్ కి తెలిస్తే నన్ను ఇక్కడే పాతి పెడతాడు. తీరా ఫోటో స్టూడియోకి వెళ్ళి తర్వాత మేడం ససేమిరా ఫోటో దిగనని పేచి పెట్టింది. నేనేమైనా నటినా ఆర్టిస్ట్, నాకెందుకు ఫోటోలు అని అంటూనే సరేలే కూర్చుంటా, ఒకటంటే ఒకటి తీయండి అన్నది. దయచేసి నవ్వండి అన్నాడు ఫోటోగ్రాఫర్. ఆమెకు నవ్వడం రాదు. ఎప్పుడు సీరియసే. మేడం అంతా సీరియస్ గా ఉంటే ఫోటోలు మీరుండరు, మీ దయ్యం ఫాలో అవుతుంటుంది, ఫోటోలో వస్తుంది అన్నాడు ఫోటోగ్రాఫర్. అప్పుడు పక్కున నవ్వింది. బహుశా జీవితంలో అదే మొదటిసారి నవ్వడం.
ఆమె జీవితంలో ఒకసారి నవ్వడం, ఒక్కసారే కన్నీళ్లు పెట్టడం జరిగింది. అనివిసెంట్ అంతరంగం. ఈ మధ్య కాలంలో నాలో అశాంతి ఎక్కువ అవుతోంది. 4 సంవత్సరాలుగా నా పైన నాకే నమ్మకం సడలుతోంది. సేవా కార్యక్రమాలు తృప్తినివ్వడం లేదు. ఇంతే నా జీవితం? ఏం సాధిస్తున్నట్లు? నా కలలు వేరు, ఆశయాలు వేరు. నా కలలు నిజమవుతున్నాయా? ఆశయాలు నెరవేరుతున్నాయా? ఏమో. దేశంలో సైకాలజీకి ప్రాముఖ్యత పెరుగుతోంది. మనస్తత్వం ఒక శాస్త్రం అయ్యింది. మనసు మనిషిని నడిపిస్తోంది. హిప్నసిస్ లో ప్రయోగాలు మనసు లోతుల్ని వెతుకుతున్నాయి. స్వప్న చైతన్యాలు రెండు మానసిక చర్యల, మానసిక వికారాల, క్లయర్ ఆడియన్స్, థాట్ రీడింగ్ వల్ల ప్రయోజనం ఎంత? అంతకు మించి మరేమీ ఉండదా? లేదా ఇంకా ఏదో నిగూఢ శక్తి మనిషిలో ఉంది, మనిషిని నడిపిస్తోంది. అది నాకు కావాలి. 1889 చివరకు ఎన్ని కష్టాలు రాని నా ఆశయం నెరవేర్చుకోవాలన్న తపన ఏర్పడ్డది. పట్టుదల పెరిగింది. చీకటి పడితే చాలు ఆలోచనలే ముసుళ్ళు. జీవితానికి అర్థం ఏమిటి? అసలు జీవితం అంటే ఏమిటి? ఏది మనిషి గమ్యం? ఆ తీరం అతి దగ్గరలోనే ఉందని అనిపించసాగింది. అలా 2 వారాల మదనం అంతర్మదనం. అందులో నా వద్దకు 2 పుస్తకాలు వచ్చాయి. మిస్టీరియస్ గా అవి చాలా బరువైన పుస్తకాలు. ది సీక్రెట్ డాక్ట్రిన్ 2 భాగాలు. రచయిత మేడం బ్లావెట్స్కీ. మేడం వీటిని సమీక్షించగలరా? మా స్టాఫ్ బాయ్స్ వల్ల కాదు ఆ పని. మా స్టాఫ్ కి వాటిని అర్థం చేసుకునే ఓపిక, జ్ఞానం లేవు. మీకు ఇలాంటి విషయాలపై అభిరుచి ఉందని తెలుసు. రివ్యూ రాసి ఎడిటర్ కి ఇచ్చి బ్లావెట్స్కీ మేడంని నాకు పరిచయం చేయగలరా అని అడిగాను. ఆమె రాసిన పుస్తకాల్ని నేను పాఠకులకు పరిచయం చేస్తున్నాను. కాదనదని నమ్మకం. స్టీడ్ వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. ఒకనాటి సాయంత్రము ఎడ్వర్డ్ బర్రోసు నేను కలిసి బయలుదేరాం. అతని భావాలు నా భావాలు కలుస్తాయి. నాటింగ్ హిల్ స్టేషన్ నుండి లాన్స్ డౌన్ రోడ్డుకు చేరాం. 1 నిమిషం ఆగి హాలులోకి వెళ్ళాం. మా ముందర భారీ విగ్రహం కుర్చీకి నిండుగా కూర్చొని ఉంది. మమ్మల్ని చూడగానే మేడము, మై డియర్ మిస్టర్ బెసెంట్, ఐ హ్యావ్ సో లాంగ్ విష్డ్ టు యూ అన్నది. విష్డ్ టు సీ యూ అన్నది. నా చేతుల్ని ఆమె తన చేతిలోకి తీసుకొని వెచ్చగా నొక్కి ఎంతకీ వదలలేదు. మొదటిసారిగా బ్లావెట్స్కీ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె చూపులతో నా చూపులు కలిపాను. అది గుర్తింప, స్వీకారమా, స్పందన, ఇద్దరము ఒకటైన భావన. నా గుండె దడదడ కొట్టుకుంది. ఆ క్షణంలో నావి అసలే విప్లవ భావాలు. వేటగాని చేతికి చిక్కిన హరిణం నేను. ఆమె నా చేతులు ఒడిసి పట్టుకున్న తీరుకు నా జీవితం సర్వస్వము, నా భవిష్యత్తు తన చేతిలో పెట్టినట్లు అనిపించింది. తన ఎదురుగా కూర్చున్న నాకు తన జీవిత కథను సూక్ష్మంగా వివరించింది. చేతిలో సిగరెట్ కాలుతూనే ఉంది. తను కథ చెబుతూనే ఉంది. గంటలు గడిచాయి. ఎంతోసేపు చెప్పిన అతీంద్రియ శక్తుల గురించి, ఆధ్యాత్మికత గురించి ముచ్చటే లేదు. అన్నీ సామాజికమైన ముచ్చట్లే, అన్నీ సాదా సీదా కబుర్లే. మేము సెలవు తీసుకుని బయలుదేరడానికి లేచాం. ఆమె క్షణకాలం నా కళ్ళలోకి తీక్షణంగా చూసి కంపిత స్వరంతో అన్నది, బీసెంట్, నువ్వు వచ్చి నాతో కలవరాదు? తర్వాత చాన్నాళ్ళకు బ్లావెట్స్కీ అన్నది, అమ్మాయి, నీకు అహంకారం ఎక్కువ. నీకు లూసిఫిల్ కున్నంత గర్వం ఉంది. మళ్ళీసారి వెళ్ళినప్పుడు థియోసాఫికల్ సొసైటీలో చేరతానన్నాను. లోపల మదనం. చేరడం ఎందుకు? చేరి ఏం చేయాలి? నా వ్యక్తిత్వం ఏం కావాలి? నేను అసలే స్వతంత్ర జీవిని. ఎవరి అజమాయిషి నేను సహించలేను. ఒకరి పెత్తనం క్రింద పని చేయను.
లండన్ స్కూల్ బోర్డులో నాకు గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. అవి వదిలివేస్తే నేను ఏం కావాలి? జనం ఏమనుకుంటారు? హేళన చేస్తారా? విమర్శిస్తారా? ప్రాపంచిక జీవనం కాదనడం భావ్యమా? థియోసఫీలో చేరి బావుకునేది ఏముంటుంది? ఆత్మవంచన అవుతుందా? నా బాధన నాది కదా. లోకానికి నాతో ఏం పని? చేసినంత కాలంలో లోకం సేవ చేయించుకుంటుంది, తర్వాత మర్చిపోతుంది. ఏది శాశ్వతం? బ్లావెట్స్కి ప్రశ్నించింది. నా మీద వచ్చిన అభియోగం రిపోర్ట్ చదివావా? నాకు తెలియదు, దాని గురించి అసలు విననే లేదు అన్నాను. అయితే ముందు అది చదువు. రిపోర్టు ప్రతిని ఇంటికి తెచ్చి చదివాను. బలహీనంగా ఉంది రిపోర్టు. అది అంతా అభియోగమే, నేరారోపణ. అందులో ఒక్క అంశము నిరూపితం కాలేదు. ఎట్లా నిజ నిర్ధారణ జరిగింది? మోసం, సీక్రెట్ డాక్ట్రిన్ లాంటి వ్యక్తి ఒకరిని మోసం చేయడం ఎట్లా సాధ్యం? అసంభవం. మర్నాడు వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసి సొసైటీలో చేరిపోయాను. మా ఇద్దరి మధ్య ఒక్క మాట లేదు. అయితే నీవు మాలో చేరుతున్నావన్న మాట అన్నది మేడం. అవును మేడం, నన్ను మీ శిష్యురాలిగా, మీ సొంత బిడ్డగా స్వీకరించాను. మీరే నాకు గురువు, మీరే నా సర్వస్వం. ఈ ఒక్క వరం చాలు నాకు. మంచిది, నీది మంచి మనస్సు, నీకు మాస్టర్ అనుగ్రహం లభిస్తుంది అన్నది. 1889 మే 10న అనిబిసెంట్ స్వచ్ఛందంగా థియోసఫికల్ సొసైటీలో చేరడంతో చరిత్ర మలుపు తిరిగింది. బ్లావెట్స్కీలో కొత్త ఆశ చిగురించింది. జూలైలో ద కీ టు థియోసఫీ ప్రచురణ జరిగింది. ప్రశ్నలు జవాబులు రూపంలో ఆ రచన సాగింది. అన్ని ఆధ్యాత్మిక, నైతిక, వైజ్ఞానిక, తాత్విక, సామాజిక విషయాలే. ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే మార్మిక గ్రంథం వెలువడింది. అది థియోసఫిస్టులకు పవిత్ర గ్రంథం. మేడం ఇండియాలో ఉండగా సేకరించి కంఠస్థం చేసిన శ్లోకాలకు, పద్యాలకు అది అనుసృజన. సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలోని తన ఇంటిని అనిబిసెంట్ థియోసఫికల్ సొసైటీ ట్రస్ట్ కు రాసిచ్చింది. తన కోసం ఏమీ మిగిల్చుకోకుండా అప్పుడే మేడం బ్లావెట్స్కీ అల్కాట్ కు ఆసియా ఇసాటరిక్ సొసైటీ బాధ్యత అప్పగించింది. ఆ తర్వాత ఆ సొసైటీలో మార్పులు చకచకా జరిగిపోయాయి. మేడం అన్నీ తెలిసినా మిన్నకుండిపోయింది. ఏమీ పట్టించుకునేది కాదు. రోజు రోజుకి బ్లావెట్స్కీ ఉద్యమానికి, సభ్యులకు దూరం కాసాగింది. పైకి ఉత్సాహం ఉన్న లోపల వైరాగ్యం. అంతరాత్మ ప్రోత్సాహం లేనిది ఎవరు ఏ పని సాహసించరు. కాలమే నిర్ణయిస్తుంది, కాలమే దారి చూపిస్తుంది. ఎవరు కాలానికి అతీతులు కాలేరు. హెర్బర్ట్ బర్రోస్ కొన్ని జీవిత సమస్యలను భౌతిక సంపదలు పరిష్కరించగలవు, కానీ అన్నింటినీ పరిష్కరించలేదు. భౌతికవాదం మానసిక సమస్యలకు భౌతికవాదం అసలు పరిష్కారం చూపలేదు. మనిషికి సమస్యలు సృష్టించి పెట్టేది మేధ. వాటికి పరిష్కారాలు మేధలో దొరకవు. అందుచేతన మనిషి నిరాశకు లోనవుతుంటారు. అనిబిసెంట్ నా ఫ్రెండ్. మా ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన, ఒకే తపన. మాకు కొత్త వెలుగులు కావాలి. ఏవి, ఎక్కడ? ది ఆకల్ట్ వరల్డ్ పుస్తకం చదివాను. నా తపనకు ఊరట లభించింది. నా అన్వేషణపై కొత్త వెలుగు ప్రసరించినట్లయింది. ఆ తేజస్సు, ఆ వెలుగులు ఈనాటిది కాదు. గణితించిన కాలంలో ఆ మహా తేజస్సు ఉంది. దాని వెలుగులు ఇంకా ఉన్నాయి. బ్లావెట్స్కీ ఆ వెలుగు రేఖలు పట్టుకోగలిగింది. కానీ ఆమె జీవితంలో పైన వాలిన నీలి పరదాలు వాటిని బయటకు రానియలేదు. ఆ పరదాలు తొలగించే చేతులు కావాలి, బలమైన చేతులు కావాలి. అందుకు అనిబిసెంట్ నేను సమాయత్తమైన. థియోసఫీ అన్నది నేటి కాలానికి కొత్త సిద్ధాంతం. జనాలకు అవసరమైనదే గాని మనం ఆమోదించలేని సిద్ధాంతం. అందులో తల దూర్చితే ఏమవుతుంది? ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఒక్కటే చాలదు. పుస్తకం చదవటానికి బాగుంది, విషయం మాట్లాడుకోవడానికి బాగుంది. నాకు కావాల్సింది అతీంద్రియ శక్తుల ప్రదర్శన కాదు. టీ కప్పు శాస్త్రాలు సృష్టించడం, ఉత్తరాలు తెప్పించడం కాదు. దివ్య జ్ఞానం లోతులు వెతకాలి. వాటి
అనుపాసలు తెలుసుకోవాలి. బ్లావెట్స్కీలో జీవిత దర్శనం ఉంది, జీవిత ఆదర్శం ఉంది. తొణుకు బెణుకు ఏమాత్రం లేవు. తాత్వికత ఘనీభవించిన వ్యక్తి. మనిషికి ఫిజికల్ సైన్స్ ఎంత అవసరమో మెటాఫిజికల్ సైన్స్ అంతకు మించి అవసరం. ఆమెలో ఒక వరల్డ్ టీచర్ ఉన్నట్లు గుర్తించారు ఆమె గురువు, ఆ జగద్గురువు. గురువు పని నీతులు బోధించడం కాదు, పాఠాలు చెప్పడం కాదు, చైతన్యం కలిగించడం, స్ఫూర్తినివ్వడం. అధ్యాపకత్వము కంటే కావలసిన అధ్యయనం. చదివింది మాత్రమే చెప్పేవారు చాలా మంది ఉంటారు. వారు బోధకులు, అధ్యయనం చేసేవారు అనిపించరు. మనిషిని మనసును హృదయాన్ని కలిపి చదవగలిగితే అది అధ్యయనం అవుతుంది. గజిబిజిగా ఉన్న నా ఆలోచనలు ఒక క్రమంలోకి వచ్చాయి. చిక్కుముడి విడిచిపోయింది. ఆమె జ్ఞానం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె సదా ఆత్మ సమాధిలో ఉంటుంది. మేడం ఇక్కడికి ఎండ్ చేసుకుందామా మేడం? అట్లే మేడం. ఓకే మేడం. 166 పేజీ మేడం. అంటే రేపటికి అయిపోతుంది మేడం. 185 ఉంది. ఓకే ఓకే. ఇంకొక 20 పేజీలు ఉన్నాయి, అయిపోతాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురుకి, సమస్త గురు పరంపరకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, అందరికీ పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా స్వయానికి, విశ్వ చైతన్యానికి ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలండి. నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం బ్లావెట్స్కీ గారికి, అలాగే రామ్తా మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వారే నాతో చెప్పిస్తున్నారు ఈ పుస్తకంలోని ప్రతి పదాన్ని అని నేను భావించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం బాగా వచ్చింది మేడం. అలాగ అనుకోగానే పేజ్ కరెక్ట్ వచ్చేసింది అక్కడికే. అవును మేడం. నిజంగా మేడం మనం అంటే కొన్ని విశ్లేషించుకుంటాం కదా, అట్లా ఇది అది ఇది ఏం లేకుండా ఖాళీగా ఉంటే కరెక్ట్గా వస్తుంది. మనం గుడ్డిగా ఏం లేకుండా చేయబెడితే నిజంగా దొరుకుతుంది మేడం. కరెక్ట్గా భలే దొరుకుతుంది. అదే చూడండి, ఈ రోజు ఎంత బాగా వచ్చింది. అక్కడ అనుకున్నాను పేజ్ అట్లే వచ్చేసింది. నేను ఎక్కడ కంప్లీట్ చేస్తాను అక్కడికే వచ్చి ఆగిపోయింది. అవును. థ్యాంక్ యూ బ్లావెట్స్కీ మేడం గారికి. నేను నిజంగా చదువుకోవడానికి ఆమె నన్ను అనుమతించినందుకు థ్యాంక్ యూ. 1800 అంటే గురువుతో కలిసి నడవడము, గురువు అనుగ్రహం పొందడము ఒక వరము, అదే తపస్సు, అదే ఒక మహాయోగం. నిన్నటికి ఇక్కడ ఎండ్ చేశాను.
ఈ రోజు 1886 ఆరంభంలో బ్లావెట్స్కి బెల్జియం ప్రయాణం పెట్టుకుంది. ఓస్ట్రెండ్ లో తన సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. వారితో కొన్నాళ్ళు గడపాలని వెళ్ళి 1887 మే వరకు అక్కడే ఉండిపోయింది. 1886 పొడవునా కష్టాలు వెన్నంటాయి. ఇండియా నుండి వచ్చిన ఒక యువకుని ప్రవర్తన ఆమెకు చిరాకు కలిగించింది. అతన్ని పంపివేశాక ప్రాణం కుదుట పడ్డది. అంతలో స్వీడన్ వెళ్లిన కాంటెస్ తిరిగి వచ్చింది. నాటి నుండి చివరి వరకు బ్లావెట్స్కీని ఆమె కనిపెట్టుకునే ఉంది. అనారోగ్యం కారణంగా బ్లావెట్స్కీ లక్ష్యం రూపం దూరం చేసుకోలేదు. సీక్రెట్ డాక్టరీని పూర్తి చేయాలన్న పట్టుదల పెరిగింది. లోకులు విమర్శించిన కొద్దీ సత్యం, నిజాయితీ పదను తేలింది. విపరీతమైన కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు భరించింది. ఆమె పట్టుదలకు జబ్బులు పలాయనం చేశాయి. అపాయాలు చెప్పి రావు. ఓస్టెన్ లో సోదరి ఇంటి వద్ద ఉండగా మళ్లీ జబ్బు పడ్డది. స్పృహ కోల్పోయింది. డాక్టర్లు ఆశలు వదిలారు. సీక్రెట్ డాక్టరీన్ పని అసంపూర్ణంగా ఉంది. అది పూర్తి చేయడానికైనా మాస్టర్లు ఆమెను బ్రతికించక తప్పలేదు. ఎప్పుడైతే గురువు ఆపన్న హస్తం అందిందో అప్పుడు చప్పున లేచి కూర్చుంది. అప్పుడు కాంటెస్ అన్నమాట, కాంటెస్ ఇలారా, మాస్టర్ వచ్చి వెళ్ళారు గమనించావా? నేను బ్రతకడం చావడం నా ఇష్టమట. ఇంగ్లాండ్ వెళ్ళి ఉంటే చనిపోయేదాన్నట. మాస్టర్ చెప్పారు. థియోసఫీ కోసం నా సర్వస్వం త్యాగం చేశాను. కాఫీ పట్టుకురా, నీరసంగా ఉంది. మృత్యు ముఖంలోనూ నిబ్బరంగా జోక్ చేయగల సంయమనం ఆమెది. ఆ క్షణంలో బ్లావెట్స్కీ నిర్ణయం గొప్పది. బాధ భరించలేక చచ్చిపోవాలని నిర్ణయిస్తే సీక్రెట్ డాక్టరీన్ పూర్తయ్యేది కాదు. బ్రతకాలనుంది. మాస్టర్లు ప్రాణం దానం చేశారు. ఆయుర్దాయం పెంచారు. ఆమెకు ఆకల్ట్ శిక్షణ, దివ్య జ్ఞానము ముఖ్యం. ఆమె ఉదాత్త నిర్ణయానికి కారణం ప్రేమ, సమరస భావన, సహజీవన సౌభాగ్యం. అవును, ప్రపంచానికి, మానవాళికి అవసరమైన మూల ధర్మాలు అవి. భౌతిక సుఖాలు ఆశించేవారు ఆ 3 సూత్రాలను ప్రక్కన పెడతారు. భారతదేశంలో హిందువులైన యోగులకి ఆ శక్తి ఉంది, కానీ ఉపయోగించరు. మొత్తం ప్రపంచానికి శాంతిని, దాంతిని ప్రసాదించగల యోగశక్తి భారత్ లోనే ఉంది. సనాతన ధర్మంలో సహనము, ప్రేమ, ఆదరణలు ఉన్నాయి, కానీ ఆచరణలో కనిపించవు. హిందూ థియోసఫిస్టులకు తెలుసు బ్లావెట్స్కీ మహర్షుల వారసురాలని. పరమ గురువులు సదా కాంక్షించేది విశ్వ సౌభ్రాతృత్వం, అవసరం ఆశించేది విశ్వశాంతి. అనవరతం ఆశించేది విశ్వశాంతి. అందుకు తగిన సమయం ఇదేనని గుర్తించారు. బ్లావెట్స్కీ ప్రయత్నం వల్ల యూరప్ దేశాలలో మానసికంగా కొంత మార్పు వచ్చింది. వీలైనంత తొందరగా జర్మనీ వదిలి లండన్ చేరాలని సంకల్పించింది. తన కృషి విశ్వవ్యాప్తం కావడానికి లండన్ మంచి కేంద్రం, ఇంగ్లీషు మంచి మాధ్యమం. లండన్ థియోసఫిస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ఆహ్వానించారు. అది మాస్టర్ సంకల్పం కావచ్చు, మాస్టర్ ప్రణాళికలో ఒక భాగమై ఉండవచ్చు. తానెలా కాదనగలదు? ఏది వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉంది. సీక్రెట్ డాక్టరీన్ ఇతర రచనలు ప్రింట్ కావడానికి అక్కడ ఏర్పాట్లు జరిగాయి. థియోసఫీ పట్ల జనానికి ఆసక్తి పెరిగింది. లండన్ లో ఆమెకి నివాసం ఏర్పాటైంది. ప్రముఖ సాహితీవేత్తలు ఆమె రచనలో సహకరించడానికి సిద్ధమైనారు. 1890 ఫిబ్రవరిలో బ్లావెట్స్కీ ఇలా మళ్ళీ అన్నారు. నేను తిరిగి ఇండియా వెళ్ళకపోవడానికి ఆ అనారోగ్యం కారణం కాదు. అడయార్లో నన్ను రక్షించిన మాస్టర్లు ఇప్పుడు రక్షించకపోరు. 2 సార్లు మాస్టర్లు నన్ను కాపాడారు. వెళ్ళకపోవడానికి అసలు కారణం ఇండియాలో నేను ఆశించిన ఆదరణ, ప్రేమ కరువైనాయి. ఆ ప్రేమాతరాలు అమెరికాలో, ఇంగ్లాండ్లో లభిస్తున్నాయి. గత 3 సంవత్సరాల్లో 100 మందిని కలిశాను. వారంతా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం చేశారు. థియోసఫీని ప్రచారం చేస్తున్నారు. అది నాకు సాంత్వన కలిగించింది.
పైగా నేను ఇండియా వదిలిన తర్వాత అక్కడి వారికి శ్రద్ధ తగ్గిపోయింది. ఎవరూ సరిగా పని చేయటం లేదు. అడయార్లో అధికారం కోసం పోరు ఎక్కువైంది. అసూయలు పెరిగాయి. అవకాశం కోసం ఎదురు చూశారు. నేను ఇంగ్లాండ్ రావడం వారికి అవకాశం అయ్యింది. ఇండియాలో థియోసఫీ దెబ్బతినడానికి ఆల్కాట్ పాత్ర కూడా చాలా ఉంది. అతనిలో పూర్వం ఉన్న ఉత్సాహము, దక్షత కొరవడ్డాయి. తన సర్కిల్ ఒకటి తయారు చేసుకున్నాడు. అది మేధావి వర్గం. దాంతో అసలు లక్ష్యం చెదిరింది. థియోసఫీ అంటే తాంత్రికం కాదు, మిస్టరీ కాదు, అతీంద్రియ విద్యల ప్రదర్శన అంతకన్నా కాదు. సిన్నెట్ కూడా అటువంటి తప్పులే చేసి పతనానికి చేయి అందించాడు. మాస్టర్ సందేశాలు లెక్క చేయడం మానివేశాడు. అప్పుడే మాస్టర్ మౌర్య హెచ్చరించాడు, మనిషి సామాజిక హోదాకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదని. ఆ సలహాను సిన్నెట్ పాటించలేదు. లండన్ లాడ్జిని విద్యావేత్తలతో నింపాడు. పలుకుబడి హోదా గల వారిని గౌరవించేవాడు. సిన్నెట్ ఇండియా వదిలి లండన్ చేరగానే మాస్టర్లు అతనిని వదిలిపెట్టారు. బ్లావెట్స్కీ సమావేశాలకు హాజరయ్యేవాడు కాదు. పైగా ఎనలేని ద్వేషం పెంచుకున్నాడు. అది కలిమహత్యం అన్నది బ్లావెట్స్కీ. 1891లో కాలం చేయడానికి కొంచెం ముందు ఒక అమెరికన్ కన్వెన్షన్ లో మేడం చెప్పిన మాట, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, అభివృద్ధి 1898 వరకు కొనసాగుతుంది. అప్పుడు థియోసాఫికల్ సొసైటీలో చాలా గొడవలు వస్తాయని నాకు అనిపిస్తోంది. అసలుకే ముసలం రావచ్చు, చాలా చాలా గొడవలు వస్తాయి. అయితే కల్లోలం తర్వాత థియోసఫీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మాస్టర్ మౌర్య ముక్తాయింపు. ఇప్పటి వరకు జరిపిన ముగ్గురు కృషి వృధా కాదు, అది ప్రశంసనీయం. మొదటి 25 సంవత్సరాల్లో మాస్టర్స్, ఆ తర్వాత మాస్టర్ల డైరెక్ట్ సహాయం ఉండదు. అంత మాత్రాన వారి ప్రమేయం ఉండకుండా పోదు. ఎప్పుడూ థియోసఫీ మాస్టర్లకు సంబంధం ఉంటుంది. అవసరమైన వారికి అవసరమైన సహాయం మాస్టర్లు ఎప్పుడూ చేస్తారు. అప్పుడే ఒక విచిత్ర సంఘటన జరిగింది. లండన్ మురికివాడలో పేదలకు సేవ చేస్తున్న అనిబిసెంట్కు బ్లావెట్స్కీ ఒక ఉత్తరం రాసింది. నీవు చేస్తున్న సేవ గొప్పది. నా హృదయం స్పందించింది. నా దగ్గర 30 సెంట్స్ ఉన్నాయి. అవి నీకు ఇవ్వగలను. నేను నిరుపేదను, నేను పేదను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నేనిచ్చే చిన్న మొత్తంతో 30 మంది చిన్నారులకు ఒక పూట భోజనం వస్తుంది. నాకు 30 నిమిషాలు ఆనందం మిగులుతుంది. నా చిన్న కోరిక తీర్చు నిర్భాగ్య పాపలకు నా ఆశీస్సులు. ఈ లోకానికి పనికిరాని ఈ మిత్రురాలిని మన్నించు. అది బ్లావెట్స్కీ అనిబిసెంటుల మైత్రికి నాంది వాచకం. థియోసఫిస్టుల లక్ష్యాల గురించి 1888లో అమెరికన్ కన్వెన్షన్ కు రాసిన ఉత్తరంలో స్పష్టంగా పేర్కొన్నది. మద్యపానం వ్యతిరేకించే వారికి మేము మిత్రులం. జంతువుల పట్ల క్రూరంగా ఉండడం మేము సహించము. మహిళలకు అన్యాయం జరగడాన్ని అసలు సహించము. సమాజంలో, ప్రభుత్వంలో అవినీతిని సహించము. మేము రాజకీయాల్లో తల దూర్చము. పేదల పరిస్థితులను మెరుగుపరచటం మా లక్ష్యం. పై అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. థియోసఫిస్టులు ఏం ఉద్ధరిస్తున్నారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. చెట్టు నాణ్యత అది కాసే ఫలాన్ని బట్టి ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించండి, ఉచితంగా భోజనాలు పెట్టండి. థియోసఫిస్టుల బాధ్యత మనుషుల హృదయంలోని మాలిన్యాలు కడిగి వేయడం, దాతృత్వం గురించి తెలియజెప్పడం, న్యాయం, ధర్మం, ప్రేమ విలువలు పెంచడం, మానవ విలువల్ని ఉద్ధరించడం, జ్ఞానం ప్రబుద్ధం చేయడం, మనిషి జంతు ప్రవృత్తిని వదిలి మానవత్వంలో జీవించడం, మనిషిగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. మానవత్వం నిలుస్తుంది. దయ, దాన, ధర్మ గుణాలు నెలకొంటాయి. 1887 అంటే 21వ చాప్టర్ అనిబిసెంట్ గురించి ఏంటి. మేడం బ్లావెట్స్కీ తన అనంతరం థియోసఫీ ఉద్యమానికి జడ్జిని,
నాయకుని చేయాలనుకున్నది. జడ్జి యువకుడు, ప్రతిభావంతుడు, ఆల్కాట్ కు తనకు ఇష్టమైన వాడు. ఆల్కాట్ లో బౌద్ధ మతాభిమానం ఉంది గాని జడ్జికి ఎలాంటి అభిమానం లేదు. సంపూర్ణంగా థియోసఫీకి అంకితమైన వాడు. అతనిలో మహాగురువు ఆత్మ ప్రవేశించి పనిచేస్తుందని బ్లావిట్స్కి నమ్మకం. అలా పరబ్రహ్మ ప్రవేశించడాన్ని నిర్మాణకాయ అంటారు. నిర్మాణకాయ అన్నది ఫిజికల్ కాదు, అది భౌతిక శరీరం కాదు. యోగి ఉన్నత భూమికలను చేరినప్పుడు భౌతిక శరీరం అసలు ఆలంబన కాదు. అసలు భౌతిక శరీరం ఉన్నదనిపించదు. అలా ఏర్పడిన శరీరం నిర్మాణకాయ అన్నది నిర్మాణకాయ. అది ఎవరిలోనైనా ప్రవేశించి పని చేయగలుగుతుంది. ఆ వ్యక్తి మేధను నిద్రపుచ్చి తను పని చేస్తూ ఉంటుంది. అంటే నిర్మాణకాయలు సాధకులలో ప్రవేశించి వారి నైతిక జీవన విలువలు పెంచుతాయి, వారికి ఆధ్యాత్మిక పరిణితి కలిగిస్తాయి. బ్లావిట్స్కి 60 సంవత్సరాల జీవితంలో చివరి సప్తకం చాలా విలువ గలది, ముఖ్యమైనది అనిపిస్తుంది. ఆమెను పూర్ణ పురుషగా తీర్చిదిద్దిన సంఘటనలు చివరగానే జరిగాయి. ఎండలో ఉన్నంతసేపు నీడ ఉంటుంది. మనిషిని నీడ వెన్నంటి ఉంటుంది. నీడలో ఉన్నవానికి నీడ పడదు. లోకంలో మనిషి లోపాలు నీడల్లా వెంట పడతాయి. బ్లావిట్స్ కి సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లోను, కీ ఆఫ్ థియోసఫీ 3 పుస్తకాలు జీవిత చరమాంకంలో రాసినవే. అవి శాశ్వతాలు, ఆమెకు చిరకీర్తిని తెచ్చిపెట్టాయి. మరో 2 సంవత్సరాలలో బ్లావిట్స్కి మరణిస్తుందనగా ఒక గొప్ప సంస్కర్త, మానవతావాది అయిన అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీలో చేరడం జరిగింది. ఆమె బ్లావిట్స్కీ గురించి లోగడ విన్నది, ఆమె పట్ల ఆరాధన పెంచుకున్నది, అభిమానం పెంచుకున్నది. రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పరిశోధన పత్రిక ఎడిటర్ డబ్ల్యూటి స్టడ్ సీక్రెట్ డాక్ట్రిన్ పై సమీక్ష రాయమని అనిబిసెంట్ ను కోరాడు. అంతకు ముందే థియోసఫీపై రిచర్డ్ హోడగ్సిన్ తో చర్చ జరిగింది. చర్చలో అనిబిసెంట్ మేడం బ్లావిట్స్కీని సమర్థించింది. అప్పుడే అనిబిసెంట్ కు మేడం పట్ల అభిమానం ఏర్పడ్డది. ఆమె జర్నలిస్టు, మంచి వక్త. మేడం అనిబిసెంట్ ను లండన్ లోని బ్లావిట్స్కీ లాడ్జ్ కి ప్రెసిడెంట్ ను చేసింది. లూసిఫర్ పత్రిక ఎడిటర్ గా నియమించింది. 2 సంవత్సరాల పాటు మేడం ఈ ఇసాటరిక్ పనిపై కేంద్రీకరించింది, మిగిలిన పనులు ఆపివేసింది. అది చాలా మందికి నచ్చలేదు. కొంతమందికి ఈసాటరిక్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వసాగింది. సిన్నెట్ తన పద్ధతిలో స్వతంత్రించాడు. అడయార్లోని పెద్దల్ని గట్టిగానే మందలించింది. యూరోప్ లోని థియోసఫీ సంస్థలన్నీ ఒక దోవలోకి వచ్చాయి. యూరోప్ లో బ్లావిట్స్కీ ప్రాబల్యం పెరగటం ఆల్కాట్ కి బాధగా ఉంది. వ్యక్తి పూజ పనికిరాదని, దానివల్ల థియోసఫీ ప్రతిష్ట దెబ్బతింటుందని అతని ఆరోపణ. ఒక గొప్ప వ్యక్తి లేకుండా ఏ సంస్థ బ్రతకదు, నిర్వీర్యమైపోతుంది. అతని ఆరోపణలకు లూసిఫర్ పత్రికలో సమాధానం ఇవ్వక తప్పలేదు. బ్లావిట్స్కీ అంటే ఇన్ని రకాలుగా ఈమె 5 రకాలుగా చెప్పింది. ఒకటోది, బ్లావిట్స్కీ మాస్టర్ల ప్రతినిధి కాకపోతే ఆమె ఎవరు? మోసగత్తె లేదా మాంత్రికురాలు అయి ఉండాలి. ఎలా చూసినా ఆమె లేని థియోసాఫికల్ సొసైటీ లేదు. ఆమె మోసగారి అనుకుంటే ఇంతమందిని మోసం చేయగలిగిన ఆమె ప్రతిభకు జోహారు. ఆమెను మాస్టర్ ప్రతినిధి అని అంగీకరిస్తే ఆమెను విమర్శించడం అనుచితం. మాస్టరిజాన్ని గౌరవించేవారు ఆమెను అభిమానించాలి. అసలు మాస్టర్లు అనేవారే లేకపోతే థియోసాఫికల్ సొసైటీ ఏర్పడి ఉండేది కాదు. దానిని వెనుక ఉండి నడుపుతున్నది మాస్టర్లే. సీక్రెట్ డాక్ట్రిన్ ప్రచురణ. మొత్తం మీద సీక్రెట్ డాక్ట్రిన్ రచన పూర్తయింది. 1888 అక్టోబర్ డిసెంబర్ మధ్య అచ్చయింది. ఎడిటింగ్ పనులు బెర్టమ్ కైట్లే, అర్చిబాల్డ్ కైట్లే చూశారు. ప్రింటింగ్ ఖర్చు కూడా వారే భరించారు. 2 భాగాలుగా అచ్చయింది. అది బ్లావిట్స్కీ మ్యాగ్నమ్ ఓపెన్.
బృహద్ రచన మొదటి భాగంలో సృష్టి విశ్వ పరిణామము వివరణ, ఆ భాగానికి ద బుక్ ఆఫ్ డైజాన్ లోని 7 పద్యాలు ఆధారం. అందులో ప్రపంచంలోని అన్ని మతాల ఆవిర్భావము పరిణామం చర్చించింది. రెండవ భాగానికి ధ్యాన్ చౌహాన్స్ ఆధారం. అందులో మానవ వికాసము పరిణామము ప్రధాన అంశం. మేడం ఇది చూడండి, చెప్పండి మేడం. ఇందులో బృహద్ రచన మొదటి భాగంలో అంటే అదే ఇది ఎలాగా చేశారంటే అదే సీక్రెట్ డాక్ట్రిన్ లో సృష్టి విశ్వ పరిణామము వివరణ ఫస్ట్ భాగంలో ఉందంట. ద బుక్ ఆఫ్ డైజన్ లోని 7 పద్యాలు ఆధారం చేసుకొని రాసింది ఆవిడ. అందులో ప్రపంచంలోని అన్ని మతాలు ఆవిర్భావం పరిణామము చర్చించింది. రెండవ భాగానికి ధ్యాన చౌహాన్ ఆధారం. అందులో సృష్టి విశ్వ పరిణామ వివరణ అందులో ఉండేది. సీక్రెట్ డాక్ట్రిన్ లో రాసిండేవి ఫస్ట్ భాగంలో దొరుకుతుంది, సెకండ్ భాగంలో. ఈ బుక్కుల్లో కూడా ఆమె చూసి కూడా దానిలోటి కొన్ని భాగాలు తీసుకొని అందులో రాయబడ్డం జరిగిందనమాట. అందులో సెకండ్ దాంట్లో ధ్యాన్ చౌహాన్స్ ఆధారంలో అందులో మానవ వికాసము పరిణామము ప్రధానాంశంగా రాసిందనమాట. బ్లావెట్స్కీ లండన్ కు రప్పించింది బెర్టమ్ కైట్లే, అతని మేనల్లుడు ఆర్చిబాల్డ్ కైట్లే. ఆ ఇద్దరు రచన పూర్తి కావడానికి, పుస్తకం ప్రింట్ కావడానికి సహకరించారు. చార్లెస్ జాన్స్టన్ కూడా సహాయం చేశాడు, కానీ అతను 20 సంవత్సరాల కుర్రవాడు. అతనే బ్లావెట్స్కీ అక్క కూతుర్ని చేసుకున్నాడు. అంటే వరుసకు మేడం బ్లావెట్స్కీకి జాన్స్టన్ అల్లుడు. బెర్టమ్ మాటల్లో ఆమె గురించి, మేడము మా ఆహ్వానం మేరకు మేకట్ వచ్చారు. వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే సీక్రెట్ డాక్ట్రిన్ రాతప్రతిని డాక్టర్ ఆర్చిబాల్డ్ కైట్లేకు నాకు ఇచ్చి, చదివి ఇంగ్లీషు తప్పులు దిద్దండి, ఈ పుస్తకం మీ సొంతం అనుకోండి, మీ ఇష్టం వచ్చిన మార్పులు చేయవచ్చు, నేనేమి బాధపడను, ఇది అందరి కోసము రాసిన మాస్టర్ పీస్, మాస్టర్ వర్క్ అన్నారు. మాన్యుస్క్రిప్ట్ కట్టలు నా నడుము ఎత్తున ఉన్నాయి. 3-4 అడుగులు ఎత్తుగా. నా గుండె ఆగినంత పనైంది. ఇన్ని వేల కాగితాలు చదవడం ఎలా? నా వల్ల ఏ పనా? పైగా దిద్దుడు. ఒకరి మహారచనలో మరొకరు వేలు పెట్టడం తప్పు కదా. మేడంతో పోల్చుకుంటే నా తెలివి ఎందుకు పనికిరాదు. హస్తి మసికాంతరం. పుస్తకం మీది భక్తితో, బ్లావెట్స్కీ మీద ప్రేమతో ఓపిగ్గా చదివాను. అవసరమైన చోట స్పెల్లింగ్స్, పంక్చుయేషన్ మార్కులు పెట్టి మేడంతో సుదీర్ఘ చర్చలు సాగించాను. నాకేమో మేడంతో మాట్లాడాలంటే చచ్చే భయం. నిలబడితే కాళ్ళు వణికేవి. కాగితాలన్నీ ఒక వరుసలో పెట్టాలి. ఒక తీరు తెన్ను లేని కవిలి కట్టలు. మాతో ఒక మాట చెప్పింది, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మీ చేతుల్లో పెట్టాను, ఇక నా పని అయిపోయింది అని చేతులు దులిపేసుకున్నది. మేము ఎలాగో వదిలించుకోవాలనుకున్నాం, ఆలోచించాం, తల పట్టుకోవడం. మొత్తం మ్యాటర్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగంలో బ్లావెట్స్కీ సూచన మేరకు చరిత్ర ప్రసిద్ధి చెందిన మిస్టిక్ యోగుల్ని తెచ్చి పెట్టాం. తర్వాత సృష్టి విశ్వ పరిణామము, తర్వాత మానవ ఉద్భవము పరిణామం. 3వ భాగంగా గొప్ప జ్ఞానుల గురించి, జ్ఞానం గురించి. 4వ భాగం మార్మిక విద్య, దివ్య జ్ఞానము, ఆత్మజ్ఞానము, అంతా ఆకల్టిజం, ప్రయోజనాలు, అవసరాలు. మేడంతో చర్చించి పరిష్కరించే పనికి పూనుకున్నాం. కాస్మాలజీ, ఆంథ్రోపాలజీలతో 1-2 భాగాలు పూర్తి చేశాం. తర్వాత టైపింగ్ ఏర్పాటు చేశాం. టైప్ అయిన కాగితాలు ఒరిజినల్ స్క్రిప్ట్ తో సరిచూడడం మరొక బండ పని. అలా చేయగా ధ్యాన్ చౌహాన్స్ వ్యాఖ్యానం 20 పేజీలకు మించి రాలేదు. మేడంను బ్రతిమలాడి ఇంకా విపులంగా రాయించవలసి వచ్చింది. పుస్తకంలో బ్యాలెన్స్ ఉండాలి కదా, కొత్తగా రాయమంటే ఆమె అన్నారు, నేను చేసేది ఏముంది, మీరు తెలుసుకోవాల్సింది మాత్రం ఏముంటుంది, మొహం మీది ముక్కు స్పష్టంగా తెలుస్తుంది, దానికి అర్థం ఎందుకు దండగా, మొహం చూసిన వారికి వేరుగా ముక్కు చూపించాలా,
కొత్తగా రాస్తే అతికించిన ముక్కలాగానే ఉంటుంది. అంటే మరో వ్యాఖ్యానం వివరణ అవసరం లేదని చెప్పడం. మేమే తంటాలు పడి ప్రతి శ్లోకం కిందికి ఆమె రాసిన విషయాలే ఏవో తెచ్చి చేర్చాము జాగ్రత్తగా. ప్రెస్ కు పంపాలంటే అన్ని కాగితాల్లో తుడుపులు, కొట్టివేతలు, చేతిరాతలు ప్రెస్ వాళ్ళు తిప్పి మొహం మీద కొడతారు. మేం ప్రింట్ చేయం అనవచ్చు, అంత గలీజుగా ఉంది. అట్లా కాదని మళ్ళీ టైపింగ్ పని మొదలు పెట్టాం. ఒకరు చదువుతూ పోతుంటే ఒకరు టైప్ చేయడం పని. మొదటి 2 భాగాలు ప్రెస్ కాపీలు రెడీ అయ్యాయి. అంతలో అచ్చుకత అయిపోలేదు. ఎన్నో నెలల బండచాకరి. పాపం బ్లావెట్స్కి మేడం 2 రకాల ప్రూఫ్లు దిద్ది పెట్టేది. చివరికి పేజీ ప్రూఫ్లు కూడా తనే చూసేది. చివరి నిమిషం దాకా ఏవో మార్పులు చేస్తూ ఉండేది. పుస్తకం ప్రూఫ్లు రచయిత తనే దిద్దుకోవడం వల్ల రచనకు పూర్ణత్వం వస్తుంది. ఆమె కోట్ చేసిన కొటేషన్స్ కరెక్ట్ అవునో కాదో నరమానవుడికి తెలియదు. లైబ్రరీలో వెతికిన ఆ పుస్తకాలు దొరికేవి కావు. పాఠకులకు నచ్చడం ముఖ్యం, పాఠకులు మెచ్చడం మరీ ముఖ్యం. అవే కదా మంచి రచనకు గీటురాళ్ళు. అక్కగారి అల్లుడు చార్లెస్ జాన్స్టన్ చెప్పిన కథ. మేడంను అందరూ హెచ్పిబి అనే పిలుస్తుంటారు. తనకు అలా పిలిపించుకోవడమే ఇష్టం. మేడం అనవద్దంటుంది. ఆమె శిష్యులు కొందరు మంచి ఇల్లు ఏర్పాటు చేశారు. లండన్ లోని గొప్ప భవనాలలో అది ఒకటి. లండన్ నగరం నిండా గార్డెన్స్, పార్కులు, తోటలు. ప్రపంచంలో చాలా అందమైన నగరం లండన్ అని ప్రతీతి. హెచ్పిబి పని పూర్తి చేసుకునే సమయంలో వెళ్ళి కలిశాను. ముందుగా సెక్రటరీతో కబురు పంపిన తర్వాతనే అపాయింట్మెంట్. సెక్రటరీ కూడా ఆమె శిష్యులలో ఒకరు. మేడం అంటే భక్తి ఉన్నవాడు. గత 2-3 సంవత్సరాలుగా అతను నాకు తెలుసు. మేము అప్పుడప్పుడు కలిసి చిన్ననాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అతను సీక్రెట్ డాక్టరీన్ కథలు నాకు చెప్పేవాడు. అతనితో ఓ అరగంట గడిపి వెళ్ళి మేడంని చూశాను. మొదటిసారి చూసినప్పుడు ఆమె కళ్ళు నన్ను భయపెట్టాయంటే చిత్రంగా నచ్చాయని. ఆమెవి మిస్టిక్ ఐస్, లోతుగా ఉంటాయి. ఆమె చూపులు కూడా లోతుగా ఉంటాయి. నన్ను చూడగానే కమాన్ యంగ్ మ్యాన్, నీవు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటి విశేషాలు చెప్పు అన్నది. టీ తాగదామా అంటూ స్విస్ పనిపిల్ల లూయిని బిగ్గరగా పిలిచింది. ఆమె రాగానే ఏం కావాలో ఫ్రెంచ్ లో చెప్పింది. తాను రష్యన్, ఆ పిల్ల స్విస్ మధ్య ఫ్రెంచ్ భాష. ఈజీ చైర్ లో కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ నువ్వు నాపై వచ్చిన రిపోర్ట్ చూసే ఉంటావు. నేను రష్యా గూఢచారినట. తెలుసు మేడం, 2 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి మీటింగ్ లో నేను ఉన్నాను. అలాగా, వారిలో ఆ ఆస్ట్రేలియా మేధావి రిచర్డ్ హడగ్సన్ గురించి నీ అభిప్రాయము? తెలివిగలవాడే గాని తన మీద తనకే నమ్మకం లేనివాడు. మొదట ఏ అభిప్రాయం కలిగితే అదే పట్టుకుంటాడు. మారడు, ఒట్టి మూర్ఖుడు అని చెప్పాడు అనమాట. పోనీలే, నీవైనా నిజం తెలుసుకున్నావు. అంతలో సెక్రటరీ వచ్చాడు. మేడం అన్నది, పిరికి వాళ్ళు నా సిద్ధాంతం అంగీకరిస్తే ప్రళయం ముంచుకొస్తుందని భయం. ప్రాచీన విజ్ఞానాన్ని అంగీకరిస్తే మోడర్న్ సైన్స్ కు ఏం నష్టము? నేను అగోచర లోకాన్ని గురించి, అతీంద్రియ శక్తుల గురించి కదా రాస్తాను. వాళ్ళ సైన్స్ కు మతానికి ఏం పోయింది? మాస్టర్స్ ఉన్నారని వీళ్లకు తెలియదు. చెప్పినా నమ్మే సంస్కారం లేదు. నన్ను బలి పెట్టారు ఫూల్స్. నేనన్నాను, అవును మేడం, ఆ రిపోర్ట్స్ నిరాధారం, పస లేదు. అంత బలహీనమైన రిపోర్టు నేను ఎన్నడూ చూడలేదు. అది పక్షపాత ధోరణి, అసూయ, ద్వేషం. ఒక సాక్ష్యం లేదు, ఒక్క ఆధారము లేదు. మేడం అవును కదూ? నేను అన్నాను, కానీ మేడం మాస్టర్స్ పేర లెటర్స్ మీరే కల్పించారని. మేడం ఏమంటున్నారంటే, యంగ్ మ్యాన్, నీవు ఆలోచనలు బదిలీ చేయడం గురించి ఎప్పుడైనా విన్నావా? ప్రయత్నించి ఉంటే నీకు తెలిసేది. నీ ఆలోచన నిర్దేశించిన వ్యక్తి మనసులో చొరబడినప్పుడు రంగులు మారతాయి. భాషలోకి అనువదించబడినప్పుడు కొంత మారవచ్చు. బహిర్గతం చేసేటప్పుడు నీ భావచిత్రాలకు అతను రంగులు అద్దుతాడన్నమాట. దానిని థాట్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే భావాన్ని బదిలీ చేయడం.
అదే ప్రక్రియ ఉత్తరాల సృష్టి. సృష్టి అంటే ప్రెసిపిటేట్ కావడం. ఉదాహరణకు మాస్టర్ ఒకరికి ఇంగ్లీషు రాదనుకో, ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుంది? మెంటల్ గా జవాబిస్తాడు. ఆ భావాన్ని నీ మాటల్లోకి నీవు ట్రాన్స్మిట్ చేస్తావు. మాస్టర్ ఎక్కడో టిబెట్ లో ఉంటారు, మనం ఇక్కడ లండన్ లో ఉన్నాం. నేను ప్రశ్నిస్తాను, ఆ ప్రశ్న భావం మాస్టర్లకు అందుతుంది. ఆయన ఇంగ్లీష్ లో ఆలోచించడు కదా, జవాబు భావన చేస్తాడు. ఆలోచనకు భావనకు భాషతో నిమిత్తం ఉండదు. ఆ భావాల్ని నేను అందుకున్నప్పుడు మనసు నాకు తెలిసిన భాషలోకి అనువదిస్తుంది. అంటే మనం భావానికి మాటలు కూర్చుతున్నామన్నమాట. అది మ్యాగ్నెటిక్ ఫోర్సు, అదే మ్యాగ్నెటిక్ ఎక్స్ట్రాక్షన్. దానికి ఆస్ట్రల్ లైట్ సహకరిస్తుంది. అసలుకి మన భావాలు, మాస్టర్ల భావాలు ఆస్ట్రల్ లైట్ లోనే ప్రయాణం చేస్తాయి. ఆస్ట్రల్ కాంతిలో కరిగి కాంతి కణాలయ్యి మరలా మెటీరియలైజ్ అవుతుంటాయి. మ్యాగ్నెటిక్ పవర్ స్పిరిచువల్ ఆరా. ఆస్ట్రల్ కాంతి ఉన్న మీడియంస్ వాటిని సులభంగా అందుకోగలరు. మొత్తం మీద కనిపించేది విల్ పవర్ తో రూపకల్పన జరిగినట్లు. వినడానికి సులభంగానే ఉంది మేడం, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అన్నది తెలియదు కదా. నిదర్శన కావాలి నమ్మకానికి. ఓ అత, నీకు ఆకాశయానం తెలియాలి అంటే ఆకాశంలో ఎగరడం కాదు, ఆస్ట్రల్ శరీరంతో ప్రయాణం చేయడం. ఫిజికల్ బాడీ పైకి ఎగరలేదు. ఫిజికల్ ఫారం లాంటి డైమెన్షన్ తో నీలో ఓ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. దానిని వేరుపరిచి ఆస్ట్రల్లో ప్రయాణం చేయాలి. నా ద్వారా ఒక లేఖ మాస్టర్ కు నీకు అందించారంటే అందులో మాస్టర్ భావాలుంటాయి. నా భాగం కొంత ఉంటుంది. కొన్ని నా భావాలు కలుస్తాయి సౌలభ్యం కోసం. ఉత్తరాల్లో సందేశం ముఖ్యం. ఎవరు రాస్తేనేం, ఎవరు అందుకుంటేనేం, ప్రయాణం ముఖ్యం. పిచ్చి మనుషులు పిచ్చి పిచ్చిగా వాదిస్తారు. వేల మైళ్ళ దూరంలో ఎక్కడో మద్రాసులో ఉండి టిబెట్ మాస్టర్ల లేఖలు అందుకుంటారు. వాటిలో నా కల్పన ఉండదు. ఏవీ నేను రాయలేదు. అసత్యాలని ఎవరూ నిరూపించలేరు. నేనన్నాను, అవును మేడం, సిన్నెట్ అలాంటి ఉత్తరం ఒకటి చూపించాడు. ఆకల్ట్ అంటే బుద్ధియోగ తంత్రం అనిపిస్తుంది. ఆ ఉత్తరాల్లో కొన్ని ఎర్ర సిరాతో రాసినవి, కొన్ని పెన్సిల్ తో రాసినవి ఉన్నాయి. ఎక్కువ భాగము బ్లూ రంగ్ పెన్సిల్ తో రాసినవే. తుడిచినా రంగు పోలేదు. అవును, తుడిస్తే ఎలా పోతుంది? కాదన్నంత మాత్రం సత్యం కాకుండా పోదు. పోనీలే, నా రచనల గురించి చెప్పు. అదే చెబుతున్నాను. ఆ లేఖలు 2 రకాలు. ఎర్రసిరా లేఖలు, బ్లూ సిరా లేఖలు. ఒకదాని ఒక్కొక్కటి సంబంధం లేదు. హ్యాండ్ రైటింగ్ బట్టి క్యారెక్టర్ చెప్పొచ్చు. బ్లూ సిరాతో రాసిన వారు మంచివారై ఉండాలి. వాళ్ళకి విల్ పవర్ ఎక్కువ, నెమ్మదస్తులై ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్నది సాధిస్తారు. వారిలో దయాధర్మం ఉంటుంది. మేడం, అంటే నేను రాసినట్లు కాదు కదా, నాకు అలాంటి మంచి బుద్ధులు లేవులే. మేడం నవ్వి అన్నది, నీవు చెప్పిన లక్షణాలు మాస్టర్ కుతుహోమివి. ఆయన కాశ్మీర్ బ్రాహ్మణుడు, యూరప్ అంతా తిరిగినవాడు. ఆకల్ట్ వరల్డ్ లో ఉత్తరాల రచయిత తనే. ఇసాటరిక్ బుద్ధిజం రాయడానికి సిన్నెట్కు మ్యాటర్ తెచ్చి పెట్టింది ఆయనే, మహాత్మా కుతుహోమి. మీ గొంతులో నెమలి స్వరం వినిపించేదట, నిజమా? కాదు, నాది నైటింగల్ గొంతు. మిగతా రాతల సంగతి మేడం, ఎర్రసిర ఉత్తరాల స్టైలే వేరు. వాటిలో కురుకుదనం, వేగం, అధికారం ఉన్నాయి. అగ్నిపర్వతం బద్దలై ప్రవహించే లావా ప్రవాహం, అందులో నయాగరా జలపాతం దూకుడు ఉంది. అసలు మీ రచన స్టైలే వేరు మేడం. ఆ 2వ రకం ఉత్తరాల వేగం మీ రచనల్లో కనిపిస్తుంది. అవునేమో, ఆ గురువు గారి శిష్యురాలను కదా. అది నా గురువు మాస్టరు మోరియాది. నా వద్ద ఆయన ఫోటో కూడా ఉంది. ఆయన జన్మతః రాజపుత్ర యోధుడు, భారీ శరీరం, ఆజానబాహుడు, 6 అడుగుల 8 అంగుళాల ఎత్తరి.
ఆయనది గొప్ప అందం. వారి వయసు తెలియదయ్యా. నా 2 పదుల వయసులో, అంటే 1851లో మొదటిసారి ఆయన్ని చూశాను. అప్పటికి ఆయన యువకుడు. ఇప్పటికీ ఆయన అంతే యువకుడుగా ఉన్నారు. నేను ముసలిదాన్ని అయిపోయాను. మేడం తనకు తెలిసిన మాస్టర్ల గురించి, యోగుల గురించి, భారతదేశ ఋషుల గురించి, టిబెట్, పర్షియా, చైనా, ఈజిప్టు, గ్రీసు, హంగేరీ, ఇటలీ, యూరప్ మిస్టిక్ మాస్టర్ల గురించి వివరించింది. ఆమెకు చాలా మందితో పరిచయం ఉంది. అబ్బాయి పొద్దుపోయింది, నాకు నిద్ర వస్తుంది బాయ్ అన్నది. ఆ రోజుతో బ్లావెట్స్కీపై ఆరాధన మరీ పెరిగింది. ఆమె హృదయం లోతులు తెలుసుకోగలిగాను. కొంతవరకు అది అగాధం. ఆమెలో గొప్ప వర్చస్సు ఉంది. ఎవరికీ తెలియని రహస్యాలున్నాయి, వెలుగులున్నాయి, చీకటి కోణాలున్నాయి, కాంతి వాకలున్నాయి. ఒక్క మాటలో విశ్లేషించాలంటే ఆమె పుస్తకాల కంటే ఆమె వ్యక్తిత్వం గొప్పది. ఆమె రచనలు చదవడం కాదు, ఆమెను చదవగలగాలి. ఆ చదువు అవసరం. 22వ చాప్టర్ అండి, చరమాంకం అంట. 1887 మే నాటికి మేడం బ్లావెట్స్కీ లండన్ చేరింది. మొదట వెకాట్ లో నివాసం. అది మాబెల్ కాలిన్స్ ఇల్లు. అక్కడ ఉన్నది 4 నెలలు మాత్రమే. ఆమె లండన్ చేరగానే అభిమానుల తాకిడి ఎక్కువైంది. వచ్చి రాగానే బ్లావెట్స్కీ లాడ్జ్ ఏర్పాటు చేసింది. కాలక్షేపం అవసరం కూడా. యూరప్ మొత్తానికి అదే కేంద్రం. లూసిఫర్ పత్రిక మతాలపైన, మత మూర్ఖత్వం పైన, చాదస్తాలపైన సంబంధించిన బాణం. మతాన్ని తూర్పార పట్టడమే లూసిఫర్ లక్ష్యం. సెప్టెంబర్లో హాలండ్ పార్క్ ఏరియాకు మారిన తర్వాత లూసిఫర్ మొదటి నుంచి సంచిక వెలుగు చూసింది. అప్పటికే థియోసాఫికల్ ప్రచురణ సంస్థ ప్రారంభమైంది. ఆర్చిబాల్డ్ కైట్లే మాటల్లో ఆనాటి విశేషాలు. మేడం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా రాత్రి పొద్దుపోయే వరకు రాస్తూ ఉండేది. ఆమెకు ఆడంబరాలంటే మంట. చాలా సాదాగా జీవించేది. ఏ మాత్రం భేషజం లేని మనిషి. గంభీరంగా, సీరియస్ గా కనిపించడాన్ని అహంకారం అని అపార్థం చేసుకుంటారు జనం. కృత్రిమ అలంకారాలు, కృతక సంభాషణలు నచ్చవు. ఏ చిన్న తప్పు జరిగినా క్షమించని స్వభావం. జ్ఞానం అన్నది అనుభవంతో వస్తుంది. ఇది అంతే అని ఖచ్చితంగా చెప్పకూడదు. ఎవరికైనా తనకిష్టం లేని విషయాలు చెబితే మౌనం పాటిస్తుంది. ఎదురు ప్రశ్న వేసేవారు సత్యాన్ని గ్రహించలేరు, భరించలేరు అంటారు. ఎంత మందితో ఎన్ని కబుర్లు చెబుతున్నా మేడ పై గది నుండి సంకేతం అందగానే పరుగు తీస్తుంది. అది మాస్టర్ రాకకు సంకేతం. ఇండియాలో థియోసాఫికల్ సొసైటీని దాదాపు ఆల్కాట్ సొంతం చేసుకున్నట్లే అతని పెత్తనం ఎక్కువైంది. అన్నింటిపైన తన ముద్ర వేస్తున్నారు. దాదాపుగా ఆమె అడియారుతో సంబంధం వదులుకున్నది. ఇద్దరి భావాలు వేరు వేరు కాసాగాయి. థియోసాఫికల్ లాడ్జ్ పనులు, అనారోగ్యం, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు, నడవలేకపోయే స్థితి. అవతలి సీక్రెట్ డాక్ట్రిన్ అచ్చు పని, లూసిఫర్ పత్రిక పని ఊపిరాడేది కాదు. 1888 అక్టోబర్ బ్లావెట్స్కీ జీవితంలో మరపురాని సమయం. సీక్రెట్ డాక్ట్రిన్ అచ్చై వచ్చింది. 500 కాపీలు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఎడ్మండ్ రస్సెల్ డైరీ. మేడం బ్లావెట్స్కీతో నా పరిచయం ఆమె ముగింపు దశలో. అప్పటికే ఆమె చరమాంకంలో ఉంది. తరచుగా వెళ్లి కలుస్తుండేవాడిని. ఆమె పట్ల నాకు పిచ్చి అభిమానం, ఇష్టం ఏర్పడ్డది. ఆమె ఫోటో ఒకటి తీయించాలని అతను ఆమెను ఫోటో స్టూడియోకు తీసుకువెళ్ళాలి. రమ్మని అడిగాను. ఆ రోజు గాలివాన. బయటికి వెళ్లేందుకు అనువైన బట్టలు కూడా లేవు. ఆమెకు ఎవరైనా వస్తువులు తెచ్చి బహుకరిస్తే వెంటనే వాటిని ఎవరెవరికో ఇచ్చివేసేది. తనకేమీ ఉంచుకునేది కాదు. అంతటి నిస్వార్థ జీవి. తన అవసరాలే తనకు తెలియని మనిషి. మొత్తానికి కాంటెస్ సాయంతో సాయంత్రానికి మేడంను ఒప్పించాను. అప్పటిదాకా బయట కోచ్
కోచ్ వెయిట్ చేస్తూనే ఉంది. తనకు తనకు బయటకు రావటము ఇష్టం లేదు. అబ్బా చంపేస్తున్నారు అని విసుక్కుంది. వర్షానికి నేలంతా చిత్తడిగా ఉంది. రాళ్ల మీద కాళ్ళు జారుతున్నాయి. నేను నడవలేను అని పేచి పెట్టింది. ఒంటికి షవల్స్ చుట్టుకుంది. బండివాడి సహాయంతో బగ్గీలోకి ఎక్కించాం. మేడం బ్లావెట్స్కీకి సాయం చేస్తున్న కాంటెస్ సామాన్యురాలు కాదు. స్వీడన్ రాయబారి భార్య. మొదట లండన్ వచ్చినప్పుడు ఆమెకు గన్మెన్ ఏస్కాట్ ఉండేది. ఇలాంటి మహిళ ఇప్పుడు బ్లావెట్స్కీకి తన ఎస్కాట్ దాదాపు సేవకురాలు. కాంటెస్ సరదాగా ఉంటుంది. నేను కార్పెట్ల మీద నడిచిన దాన్ని ఇప్పుడు మరొకరి కార్పెట్లు తుడుస్తున్నాయి. ఈ విషయం నా హస్బెండ్ కి తెలిస్తే నన్ను ఇక్కడే పాతి పెడతాడు. తీరా ఫోటో స్టూడియోకి వెళ్ళి తర్వాత మేడం ససేమిరా ఫోటో దిగనని పేచి పెట్టింది. నేనేమైనా నటినా ఆర్టిస్ట్, నాకెందుకు ఫోటోలు అని అంటూనే సరేలే కూర్చుంటా, ఒకటంటే ఒకటి తీయండి అన్నది. దయచేసి నవ్వండి అన్నాడు ఫోటోగ్రాఫర్. ఆమెకు నవ్వడం రాదు. ఎప్పుడు సీరియసే. మేడం అంతా సీరియస్ గా ఉంటే ఫోటోలు మీరుండరు. మీ దయ్యం ఫాలో అవుతుంటుంది, ఫోటోలో వస్తుంది అన్నాడు ఫోటోగ్రాఫర్. అప్పుడు పక్కున నవ్వింది. బహుశా జీవితంలో అదే మొదటిసారి నవ్వడం ఆమె గారు. ఆమె జీవితంలో ఒక్కసారి నవ్వడం, ఒక్కసారి కన్నీళ్లు పెట్టడం జరిగింది. అనివిసెంట్ అంతరంగం. ఈ మధ్య కాలంలో నాలో అశాంతి ఎక్కువ అవుతోంది. 4 సంవత్సరాలుగా నా పైన నాకే నమ్మకం సడలుతోంది. సేవా కార్యక్రమాలు తృప్తినివ్వడం లేదు. ఇంతే నా జీవితం. ఏం సాధిస్తున్నట్లు? నా కలలు వేరు, ఆశయాలు వేరు. నా కలలు నిజమవుతున్నాయా, ఆశయాలు నెరవేరుతున్నాయా ఏమో. దేశంలో సైకాలజీకి ప్రాముఖ్యత పెరుగుతోంది. మనస్తత్వం ఒక శాస్త్రం అయ్యింది. మనస్సు మనిషిని నడిపిస్తోంది. హిప్నసిస్ లో ప్రయోగాలు మనసు లోతుల్ని వెతుకుతున్నాయి. స్వప్న చైతన్యాలు రెండు మానసిక చర్యల, మానసిక వికారాల, క్లయర్ ఆడియన్స్ థాట్ రీడింగ్ వల్ల ప్రయోజనం ఎంత? అంతకు మించి మరేమీ ఉండదా? లేదా ఇంకా ఏదో నిగూఢ శక్తి మనిషిలో ఉంది, మనిషిని నడిపిస్తోంది. అది నాకు కావాలి. 1889 చివరకు ఎన్ని కష్టాలు రాని నా ఆశయం నెరవేర్చుకోవాలన్న తపన ఏర్పడ్డది. పట్టుదల పెరిగింది. చీకటి పడితే చాలు ఆలోచనలే ముసుళ్ళు. జీవితానికి అర్థం ఏమిటి? అసలు జీవితం అంటే ఏమిటి? ఏది మనిషి గమ్యం? ఆ తీరం అతి దగ్గరలోనే ఉందని అనిపించసాగింది. అలా 2 వారాల మదనం అంతర్మదనం. అందులో నా వద్దకు 2 పుస్తకాలు వచ్చాయి. మిస్టీరియస్ గా అవి చాలా బరువైన పుస్తకాలు. ది సీక్రెట్ డాక్ట్రిన్ 2 భాగాలు. రచయిత మేడం బ్లావెట్స్కీ. మేడం వీటిని సమీక్షించగలరా? మా స్టాఫ్ బాయ్స్ వల్ల కాదు ఆ పని. మా స్టాఫ్ కి వాటిని అర్థం చేసుకునే ఓపిక, జ్ఞానం లేవు. మీకు ఇలాంటి విషయాలపై అభిరుచి ఉందని తెలుసు. రివ్యూ రాసి ఎడిటర్ కి ఇచ్చి బ్లావెట్స్కీ మేడంని నాకు పరిచయం చేయగలరా అని అడిగాను. ఆమె రాసిన పుస్తకాల్ని నేను పాఠకులకు పరిచయం చేస్తున్నాను. కాదనదని నమ్మకం. స్టీడ్ వెంటనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు. ఒకనాటి సాయంత్రము ఎడ్వర్డ్ బర్రోసు నేను కలిసి బయలుదేరాం. అతని భావాలు నా భావాలు కలుస్తాయి. నాటింగ్ హిల్ స్టేషన్ నుండి లాన్స్ డౌన్ రోడ్డుకు చేరాం. 1 నిమిషం ఆగి హాలులోకి వెళ్ళాం. మా ముందర భారీ విగ్రహం
కుర్చీకి నిండుగా కూర్చొని ఉంది. మమ్మల్ని చూడగానే మేడము, మై డియర్ మిస్టర్ బెసెంట్, ఐ హ్యావ్ సో లాంగ్ విష్డ్ టు యూ అన్నది. విష్డ్ టు సీ యూ అన్నది. నా చేతుల్ని ఆమె తన చేతిలోకి తీసుకొని వెచ్చగా నొక్కి ఎంతకీ వదలలేదు. మొదటిసారిగా బ్లావెట్స్ కి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె చూపులతో నా చూపులు కలిపాను. అది గుర్తింప, స్వీకారమా, స్పందన, ఇద్దరము ఒకటైన భావన. నా గుండె దడదడ కొట్టుకుంది. ఆ క్షణంలో నావి అసలే విప్లవ భావాలు. వేటగాని చేతికి చిక్కిన హరిణం నేను. ఆమె నా చేతులు ఒడిసి పట్టుకున్న తీరుకు నా జీవితం సర్వస్వము, నా భవిష్యత్తు తన చేతిలో పెట్టినట్లు అనిపించింది. తన ఎదురుగా కూర్చున్న నాకు తన జీవిత కథను సూక్ష్మంగా వివరించింది. చేతిలో సిగరెట్ కాలుతూనే ఉంది. తను కథ చెబుతూనే ఉంది. గంటలు గడిచాయి. ఎంతోసేపు చెప్పిన అతీంద్రియ శక్తుల గురించి, ఆధ్యాత్మిక గురించి ముచ్చటే లేదు. అన్నీ సామాజికమైన ముచ్చట్లే, అన్నీ సాదా సీదా కబుర్లే. మేము సెలవు తీసుకుని బయలుదేరడానికి లేచాం. ఆమె క్షణకాలం నా కళ్ళలోకి తీక్షణంగా చూసి కంపిత స్వరంతో అన్నది, బీసెంట్, నువ్వు వచ్చి నాతో కలవరాదు? తర్వాత చాన్నాళ్ళకు బ్లావెట్స్ కి అన్నది, అమ్మాయి, నీకు అహంకారం ఎక్కువ. నీకు లూసిఫిల్ కున్నంత గర్వం ఉంది. మళ్ళీసారి వెళ్ళినప్పుడు థియోసాఫికల్ సొసైటీలో చేరతానన్నాను. లోపల మదనం. చేరడం ఎందుకు? చేరి ఏం చేయాలి? నా వ్యక్తిత్వం ఏం కావాలి? నేను అసలే స్వతంత్ర జీవిని. ఎవరి అజమాయిషి నేను సహించలేను. ఒకరి పెత్తనం క్రింద పని చేయను. లండన్ స్కూల్ బోర్డులో నాకు గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. అవి వదిలివేస్తే నేను ఏం కావాలి? జనం ఏమనుకుంటారు? హేళన చేస్తారా? విమర్శిస్తారా? ప్రాపంచిక జీవనం కాదనడం భావ్యమా? థియోసఫీలో చేరి బావుకునేది ఏముంటుంది? ఆత్మవంచన అవుతుందా? నా బాధన నాది కదా. లోకానికి నాతో ఏం పని? చేసినంత కాలం లోకం సేవ చేయించుకుంటుంది, తర్వాత మర్చిపోతుంది. ఏది శాశ్వతం? బ్లావెట్స్ కి ప్రశ్నించింది. నా మీద వచ్చిన అభియోగం రిపోర్ట్ చదివావా? నాకు తెలియదు, దాని గురించి అసలు విననే లేదు అన్నాను. అయితే ముందు అది చదువు. రిపోర్టు ప్రతిని ఇంటికి తెచ్చి చదివాను. బలహీనంగా ఉంది రిపోర్టు. అది అంతా అభియోగమే, నేరారోపణ. అందులో ఒక్క అంశము నిరూపితం కాలేదు. ఎట్లా నిజ నిర్ధారణ జరిగింది? మోసం, సీక్రెట్ డాక్ట్రిన్ లాంటి పుస్తకం వ్యక్తి ఒకరిని మోసం చేయడం ఎట్లా సాధ్యం? అసంభవం. మర్నాడు వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసి సొసైటీలో చేరిపోయాను. మా ఇద్దరి మధ్య ఒక్క మాట లేదు. అయితే నీవు మాలో చేరుతున్నావన్న మాట అన్నది మేడం. అవును మేడం, నన్ను మీ శిష్యురాలిగా, మీ సొంత బిడ్డగా స్వీకరించాను. మీరే నాకు గురువు, మీరే నా సర్వస్వం. ఈ ఒక్క వరం చాలు నాకు. మంచిది, నీది మంచి మనస్సు, నీకు మాస్టర్ అనుగ్రహం లభిస్తుంది అన్నది. 1889 మే 10న అనిబిసెంట్ స్వచ్ఛందంగా థియోసాఫికల్ సొసైటీలో చేరడంతో చరిత్ర మలుపు తిరిగింది. బ్లావెట్స్కీలో కొత్త ఆశ చిగురించింది. జూలైలో ద కీ టు థియోసఫీ ప్రచురణ జరిగింది. ప్రశ్నలు జవాబులు రూపంలో ఆ రచన సాగింది. అన్ని ఆధ్యాత్మిక, నైతిక, వైజ్ఞానిక, తాత్విక, సామాజిక విషయాలే. ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే మార్మిక గ్రంథం వెలువడింది. అది థియోసఫిస్టులకు పవిత్ర గ్రంథం. మేడం ఇండియాలో ఉండగా సేకరించి కంఠస్థం చేసిన శ్లోకాలకు, పద్యాలకు అది అనుసృజన. సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలోని తన ఇంటిని అనిబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ ట్రస్ట్ కు రాసిచ్చింది. తన కోసం ఏమీ మిగిల్చుకోకుండా అప్పుడే మేడం బ్లావెట్స్ కి అల్కాట్ కు ఆసియా ఇసాటరిక్ సొసైటీ బాధ్యత అప్పగించింది. ఆ తర్వాత ఆ సొసైటీలో మార్పులు చకచకా జరిగిపోయాయి. మేడం అన్నీ తెలిసినా మిన్నకుండిపోయింది. ఏమీ పట్టించుకునేది కాదు. రోజు రోజుకి బ్లావెట్స్ కి ఉద్యమానికి, సభ్యులకు దూరం కాసాగింది. పైకి ఉత్సాహం ఉన్న లోపల వైరాగ్యం. అంతరాత్మ ప్రోత్సాహం లేనిది ఎవరు ఏ పని సాహసించరు. కాలమే నిర్ణయిస్తుంది, కాలమే దారి చూపిస్తుంది. ఎవరు కాలానికి అతీతులు
కారు కాలేరు. హెర్బర్ట్ బర్రోస్ కొన్ని జీవిత సమస్యలను భౌతిక సంపదలు పరిష్కరించగలవు, కానీ అన్నింటినీ పరిష్కరించలేదు. భౌతికవాదం మానసిక సమస్యలకు భౌతికవాదం అసలు పరిష్కారం చూపలేదు. మనిషికి సమస్యలు సృష్టించి పెట్టేది మేధ. వాటికి పరిష్కారాలు మేధలో దొరకవు. అందుచేతన మనిషి నిరాశకు లోనవుతుంటారు. అనిమిసెంట్ నా ఫ్రెండ్, మా ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన, ఒకే తపన. ఒకే తపన, మాకు కొత్త వెలుగులు కావాలి. ఏవి, ఎక్కడ? ది ఆకల్ట్ వరల్డ్ పుస్తకం చదివాను. నా తపనకు ఊరట లభించింది. నా అన్వేషణపై కొత్త వెలుగు ప్రసరించినట్లయింది. ఆ తేజస్సు, ఆ వెలుగులు ఈనాటిది కాదు. గణితించిన కాలంలో ఆ మహా తేజస్సు ఉంది. దాని వెలుగులు ఇంకా ఉన్నాయి. బ్లావెట్స్కి ఆ వెలుగు రేఖలు పట్టుకోగలిగింది. కానీ ఆమె జీవితంలో పైన వాలిన నీలి పరదాలు వాటిని బయటకు రానియలేదు. ఆ పరదాలు తొలగించే చేతులు కావాలి, బలమైన చేతులు కావాలి. అందుకు అనిపిసెంట్ నేను సమాయత్తమైన. థియోసఫీ అన్నది నేటి కాలానికి కొత్త సిద్ధాంతం. జనాలకు అవసరమైనదే గాని మనం ఆమోదించలేని సిద్ధాంతం. అందులో తల దూర్చితే ఏమవుతుంది? ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఒక్కటే చాలదు. పుస్తకం చదవటానికి బాగుంది, విషయం మాట్లాడుకోవడానికి బాగుంది. నాకు కావాల్సింది అతీంద్రియ శక్తుల ప్రదర్శన కాదు. టీ కప్పు శాస్త్రాలు సృష్టించడం, ఉత్తరాలు తెప్పించడం కాదు. దివ్య జ్ఞానం లోతులు వెతకాలి. వాటి అనుపాసలు తెలుసుకోవాలి. బ్లావెట్స్కీలో జీవిత దర్శనం ఉంది. జీవిత ఆదర్శం ఉంది. తొణుకు బెణుకు ఏమాత్రం లేవు. తాత్వికత ఘనీభవించిన వ్యక్తి. మనిషికి ఫిజికల్ సైన్స్ ఎంత అవసరమో మెటాఫిజికల్ సైన్స్ అంతకు మించి అవసరం. ఆమెలో ఒక వరల్డ్ టీచర్ ఉన్నట్లు గుర్తించారు ఆమె గురువు, ఆ జగత్ గురువు. గురువు పని నీతులు బోధించడం కాదు, పాఠాలు చెప్పడం కాదు, చైతన్యం కలిగించడం, స్ఫూర్తినివ్వడం. అధ్యాపకత్వము కంటే కావలసి అధ్యయనం. చదివింది మాత్రమే చెప్పేవారు చాలా మంది ఉంటారు. వారు బోధకులు. అధ్యయనం చేసేవారు అనిపించరు. మనిషిని, మనసును, హృదయాన్ని కలిపి చదవగలిగితే అది అధ్యయనం అవుతుంది. గజిబిజిగా ఉన్న నా ఆలోచనలు ఒక క్రమంలోకి వచ్చాయి. చిక్కుముడి విడిచిపోయింది. ఆమె జ్ఞానం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె సదా ఆత్మ సమాధిలో ఉంటుంది. మేడం, ఇక్కడికి ఎండ్ చేసుకుందామా మేడం? అట్లే మేడం. ఓకే మేడం. 166 పేజీ మేడం. అంటే రేపటికి అయిపోతుంది మేడం. 185 ఉంది. ఓకే ఓకే. ఇంకొక 20 పేజీలు ఉన్నాయి, అయిపోతాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువైన జగద్గురుకి, సమస్త గురు పరంపరకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.